ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నన్ను ఈ స్థలానికి, ఈ మందిర సహవాసానికి ఆహ్వానించిన సల్మాన్ రాజ్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభబంధన తెలియజేస్తా ఉన్నాను. వారి కుటుంబానికి, సంఘస్థులందరికీ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ప్రభు పేరట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు ప్రతి ఒక్కరిని విస్తారంగా దీవించును గాక. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, కన్నీటి విజ్ఞాపన కూడిక, అంతేనా? కన్నీటి విజ్ఞాపన కూడిక. సో విజ్ఞాపన చేసేదానికి, దేవుని సన్నిధిలో మనం మొరబెట్టడానికి మనకి చేరి వచ్చాం. కాబట్టి ప్రార్థన, విజ్ఞాపన అనే అంశం మీద ముందున్న సమయం పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ మాట్లాడాలని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రార్థన, విజ్ఞాపన అనే అంశం మీద మనము ముందున్న సమయం లేఖనానుసారంగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ మనము ముందుకు కొనసాగుతాం. హల్లెలూయా. వెనక వారికి, బయట వారి అందరికీ నా స్వరం వినపడుతుందా లేదా? అందరికి వినపడుతుందా? ఈ గొంతుతో మాట్లాడితే సరిపోతుందా? కొంచెం పెద్దగా మాట్లాడాలా? కొంచెం పెద్దగా మాట్లాడాలా? ఈ గొంతుతో మాట్లాడితే సరిపోతుందా? ఈ గొంతుతో మాట్లాడితే సరిపోతుందా? అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడితే సరిపోతుందా? ఓకే. హల్లెలూయా. ఇంతకన్నా పాస్టర్ గారు ఏ ఏ ఏ టౌన్లో మాట్లాడారో ఆ స్థాయిలో మాట్లాడితే సరిపోతుంది. హల్లెలూయా. సో దిస్ ఈజ్ అ వాస్ట్ టాపిక్. ఇది చాలా విస్తారమైన అంశం. ప్రార్థన అనే అంశం విస్తారమైన అంశం. ప్రార్థన అనే అంశం. అయితే లోకంలో మనము విశ్వాసముగా దేవుని వాక్యాన్ని ధ్యానించేదానికి కానీ, దేవుని వాక్యాన్ని బోధించేదానికి కానీ, విశ్వాసంగా ఈ లోకంలో సమర్థవంతంగా దేవుని ఇష్టానుసారంగా ముందుకు కొనసాగేదానికి కానీ మనకు చాలా అవసరమైన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అందరము గట్టిగా 3 సార్లు చెప్తాం. 3 సార్లు చెప్తాం గట్టిగా. రెండోసారి నేను ఒక పదం, ఒక సెంటెన్స్ చెప్తాను. దయచేసి నాతో పాటు నా వెనుక చెప్పాలని మనం చేస్తాను. తండ్రి దేవా, మీరు నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. తండ్రి దేవా, మీరు నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినందుకు వందనములు. తండ్రి దేవా, మీరు నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినందుకు వందనములు. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ టు ద వరల్డ్. హోలీ స్పిరిట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ టు ద చర్చ్. హల్లెలూయా. లోకాన్ని ఎంతో ప్రేమించి దేవుడిచ్చిన బహుమానము లోకానికి ఏంటంటే యేసుక్రీస్తు అనే దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే దేవుడిని నమ్ముకున్న క్రమంలో, యేసయ్యా నా జీవితంలోకి రా, నువ్వు నాకు కావాలి, నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తా ఉన్నాను, నా జీవితంలో దేవుడుగా, ప్రభువుగా ఆహ్వానిస్తున్నాను అని అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు దయచేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన గురించి కొన్ని ముఖ్యమైన మూలమైన అంశాలు మీ ముందు ప్రస్తావించాలని ఆశపడుతూ ఉన్నాను. అంశము ప్రార్థన. దీనికి సంబంధించి ముఖ్యమైన మూలమైన అంశాలు, కొన్ని ముఖ్యమైన మూలమైన అంశాలు మీ ముందు ప్రస్తావించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఇది మొదటి మాట. భూమి మీద ప్రార్థన. భూమి మీద ప్రార్థన అనే అంశంలో, ప్రార్థన అనే విషయంలో, భూమి మీద ప్రార్థన అంశంలో, ప్రార్థన అనే విషయంలో ఎవరి పక్షముగానైనా
ఎవరి విషయములోనైనా భూమి మీద ప్రేయర్, ప్రార్థన, విజ్ఞాపన అనే అంశానికి ముఖ్యమైన వ్యక్తి, ప్రార్థన చేయడంలో కీలకమైన వ్యక్తి భూమి మీద ఎవరు అని అంటే నీ జీవితానికి సంబంధించి, నా జీవితానికి సంబంధించి, మనందరి జీవితానికి సంబంధించి when it comes to prayer ముఖ్యమైన మూలమైన వ్యక్తి ప్రార్థన జీవితానికి భూమి మీద ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ముఖ్యమైన వ్యక్తి అని పరిశుద్ధాత్మను నేను సంబోధించాను కాబట్టి ఏ అర్థం మనకు రావాలంటే నీ ప్రార్థన, నీ జీవితానికి సంబంధించిన ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన, సంఘ సహవాసంలో చేసే ప్రార్థన, ఎవరి ప్రార్థన అయినా సరే, వ్యక్తిగత ప్రార్థన అయినా, కుటుంబ ప్రార్థన అయినా, ఉపవాస ప్రార్థన అయినా, సంఘ సహవాసంలో కూడిన ప్రార్థన అయినా, ఏ ప్రార్థన అయినా కూడా ముఖ్యమైన వ్యక్తి భూమి మీద ప్రార్థన అంశం విషయమై ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆ మాట చెప్తూ నేను ఏమి గ్రహించాలని కోరుకుంటానంటే ముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్ముడు అంటున్నానంటే నువ్వు కాదు, నేను కాదని అర్థం. లేదు చెప్తాం. హల్లెలూయా. ప్రార్థన విషయమై భూమి మీద ముఖ్యమైన వ్యక్తి, కేర్ ఆఫ్ అడ్రస్ పరిశుద్ధాత్ముడు. పరలోకంలో ప్రార్థన విషయమై ముఖ్యమైన వ్యక్తి, కేర్ ఆఫ్ అడ్రస్ యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. భూమి మీద ఎప్పుడు ప్రార్థన చేసే పనిలో ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. పరలోకంలో ఎప్పుడు ప్రార్థన చేసే పనిలో ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మనము కూడికలు పెట్టుకుంటాం ప్రార్థన చేసేదానికి, ఆయన కూడిక అవసరం లేదనమాట. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడుగా యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరం ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? పట్లుగా కాదు, గ్యాపులుగా కాదు, మూడు వచ్చినప్పుడు కాదు, మూడు లేనప్పుడు కాదు, నిరంతరము తండ్రి కుడి పార్శ్వమున ఆసీన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అక్కడ ఏం రమ్మంటే శ్రేష్టమైన మాట, మన పక్షముగా అని రాయబడింది. అక్కడ మన పక్షముగా అని రాయబడింది. భూమి మీద నీకంటే ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తిని పాస్టర్ కాదు, పరిశుద్ధాత్ముడు. నువ్వు ఏం ప్రార్థన చేయాలి, ఎప్పుడేం ప్రార్థన చేయాలి, ఎక్కడేం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏమని చేయకూడదు అన్నీ తెలుసుండి ప్రార్థనలో నీకు సహకరించి భూమి మీద ప్రార్థనలో కేంద్రంగా కలిగిన హెడ్ ఆఫీస్ పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరలోకంలో ప్రార్థన చేస్తూనే ఉంటూ ప్రార్థనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న వ్యక్తి పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు. అందరూ చెప్తాం, భూమి మీద పరిశుద్ధాత్మ, పరలోకంలో యేసు ప్రభు. భూమి మీద పరిశుద్ధాత్మ, పరలోకంలో యేసు ప్రభు. కాదనే వాళ్ళు ఎవరుంటే గట్టిగా హల్లెలూయా చెప్తాం. కొంతమంది ఉన్నారు. అయితే కాదనే వాళ్ళు ఎవరుంటే అని అన్నాను. సంఘానికి ప్రాముఖ్యంగా ప్రార్థన జీవితంలో, ప్రార్థన విషయంలో ముఖ్య సహకారి, ఆతిథ్యం వహించవలసిన వ్యక్తి, అధ్యక్షత. నీ ప్రార్థన జీవితానికి, నా ప్రార్థన జీవితానికి, మన ప్రార్థన ప్రార్థన గురించి ఈయనకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ప్రార్థన గురించి ఈయనకు తెలిసినంత ఇంకెవ్వరికి తెలియదు భూమి మీద. ప్రార్థన గురించి ఈయన చెప్పగలిగినంత, ఈయన నడిపించగలిగినంత ఎవ్వరూ నడిపించలేరు. హల్లెలూయా. సంఘానికి అధ్యక్షుడు పరిశుద్ధాత్ముడు, సంఘ వ్యవహారాలకు అధ్యక్షుడు పరిశుద్ధాత్ముడు. భూమి మీద విశ్వాసులను సమర్థవంతమైన, విజయవంతమైన ప్రార్థనా జీవితంలో నడిపించే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితంలో సింహాసనము పరిశుద్ధాత్మకి ఇవ్వాలి. నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మను కుర్చీ చేసి కూర్చోబెట్టాలి. సగటు విశ్వాసులు చేసే తప్పు చెప్తాను. తమ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో సింహాసనం వేసుకొని వాళ్ళే కూర్చుంటారు, అందుకే జవాబులు రావు. సగటు విశ్వాసి ప్రార్థనా జీవితంలో సింహాసనము పరిశుద్ధాత్మకి ఇవ్వాలి. సింహాసనం అంటే ఎక్కట్లేదేమో, స్టీరింగ్ వీల్. ప్రార్థన చేసేదానికి స్టీరింగ్ వీల్. నీ ప్రార్థన బండిని నడిపే పనిలో ఎవరు ఉండాలంటే
పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ అధ్యక్షత నువ్వు ఇవ్వాలి. బలవంతాన పరిశుద్ధాత్ముడు తీసుకోడు. మనము గౌరవిస్తూ, రా నా ప్రార్థనా జీవితానికి అధ్యక్షత వహించు, రా ఇప్పుడు ప్రార్థన నడిపించు, ఎప్పుడైనా నన్ను నడిపించు, ఎప్పుడైనా వాడుకో, ఎప్పుడైనా వినియోగించుకో, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు యూ ఫర్ ప్రేయర్ అని చెప్పే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మకు జుట్టు అప్పగించాలే కానీ, పరిశుద్ధాత్మకు మనం జుట్టు అప్పగించాలే కానీ, పరిశుద్ధాత్మకు మనం నాలుగు అప్పగించాలే కానీ, ఎట్టట్లో ఎంతెంతగానో నిన్ను ప్రార్థనలో ఉద్ధరిస్తూ నడిపిస్తాడు. హల్లెలూయా. We need the help of the Holy Spirit in the aspect of prayer. Everybody needs the help of the Holy Spirit in prayer. హల్లెలూయా. సొంత మాటల ప్రార్థనలు పనికిరావు. సొంత మాటల ప్రార్థనలు పనికిరావు. మనుషుల భంగిమల ప్రార్థనలు పనికిరావు. మనుషుల భంగిమల ప్రార్థనలు పనికిరావు. యువర్ కంట్రోల్ ఇన్ ద హోలీ స్పిరిట్ విల్ బ్రింగ్ యు ఫ్రూట్. పరిశుద్ధాత్మక ప్రార్థనలో నిన్ను అప్పగించుకుంటున్న క్రమంలో ఫలం మనం వదులుకుంటాం. హల్లెలూయా. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. ఫర్ సపోజ్ ఒక ముఖ్యమైన ప్రార్థన అంశం విషయమై నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు అనుకో. ముఖ్యమైన కీలకమైన అప్పటి పరిస్థితికి చాలా ప్రాముఖ్యమైన అవసరమైన అర్జెంట్ అయిన ప్రార్థన విషయమై నువ్వు మోకాలేసి ప్రభు సన్నిధిలో కూర్చున్నావు అనుకో. ఇప్పుడు ఎవరు సహాయం కోరుకోవాలి? కోరుకోవాలా వద్దా? ఎందుకు కోరుకోవాలి? బేసిక్గా యుక్తంగా ప్రార్థన చేయడం మనకు తెలియదు కాబట్టి, బేసిక్గా ఏ టైంలో ఏ రకమైన ప్రార్థన చేయాలో, ఏమైనా ప్రార్థన చేయాలో, ఎంతసేపు ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి, యుక్తముగా, తెలివిగా, ఇన్ అ వైజ్ మేనర్, టైమ్లీ మేనర్, సమయానికి సందర్భానికి తగిన ప్రార్థన ఎట్లా చేయాలో మనకు తెలియదు కాబట్టి రాయబడింది వాక్యంలో. అందుకే ప్రార్థనలో ఎవరు సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయం పొందుకుంటే మనము దీవించబడతాం, ఇతరులకు దీవెనకరంగా ఉంటాం అన్నమాట. సమయానికి సందర్భానికి తగినట్టు ప్రార్థన చేయొద్దు. కొన్ని సందర్భాల్లో సమయానికి తగనట్టుగా నేను ప్రార్థన చేశాను అనుకోండి, ఏందరా నాయన, ఎవర్రా నాయన అని అనుకుంటారు. సి టు డీల్ వైజ్లీ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ లైఫ్, మన మనుగడలో జ్ఞానయుక్తంగా మనము చర్యలు తీసుకుంటూ ముందు కొనసాగాలంటే ఏ ప్రార్థనలో ఏ రకంగా చేస్తూ ఏ రకంగా జవాబులు పొందుకోవాలి అనే విషయము పూర్తిగా ఆల్ఫా ఓమేగా, ఆదిగా అంతముగా, స్టార్టింగ్ క్లోజింగ్ అంతా తెలిసిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు అన్నమాట. నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఈ అంశం గురించి నేను ప్రార్థన చేయాలి, ఈ విషయమై నేను ప్రార్థన చేయాలి, ఈ విషయమై నాకు అవసరం ఉంది, నేను ప్రార్థన చేయాలంటే ఇంత అర్జెంటుగా వస్తే నా వల్ల ఎట్లయితుంది అని చెప్పే స్థితిలో పరిశుద్ధాత్మ ఉండడు. నువ్వు పోయే ముందు నాకు తెలుసు, నువ్వు అడగక ముందు తెలుసు, నువ్వు కనీళ్ళు పెట్టుకోక ముందు తెలుసు. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఏమంటారంటే నెత్తి మీద ప్రార్థనా జీవితంలో మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అంటే గుర్రం సవారీ చేసేదానికి గుర్రానికి సంబంధించిన ఉంటాయి తాళ్ళు, దాని మీద కూర్చొని సవారీ చేసే తాళ్ళు ఉంటాయి. వాటిని ఏమంటారు? ఇది కళ్ళెమా? దానికి తాళ్ళు ఉంటాయి. మనం పట్టి వాటిని ఊపేదాన్ని బట్టి అది నడిపించబడతా ఉంటుంది. అవునా? అట్లాగా మన జీవితంలో, ప్రార్థన జీవితంలో స్వారీ పరిశుద్ధాత్మ చేయాలి. నీ ప్రార్థనా జీవితాన్ని స్వారీ ఎవరు చేయాలంటే పరిశుద్ధాత్మ చేయాలి. అంతగా సమర్పణలోకి మనం ఆయనలోకి వెళ్ళాలి, ఆయన స్పృహలో మనం ఉండాలి. నేను చెప్పాను కదా, ఫర్ సపోజ్ చెప్పాలంటే ఒక ముఖ్యమైన అర్జెంట్ అయిన ప్రార్థన విషయమై నేను పరిశుద్ధాత్మకు కూర్చున్నాను అనుకోండి. పరిశుద్ధాత్మ ఈ విషయమై ప్రార్థన చేస్తాను కూర్చుంటాను. తండ్రికి ఇష్టానుసారంగా ఎట్లా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మకు తెలుసు. తండ్రిని నాడి పరిశుద్ధాత్మకు తెలుసు. తండ్రి హృదయాంతరంగం పరిశుద్ధాత్మకు తెలుసు. ఏ రకంగా చేస్తే ఏ రకంగా జవాబు దేవుడు ఇస్తాడో పరిశుద్ధాత్మకు తెలుసు. అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆధారపడి వెళ్ళామనుకోండి, అర్జెంటుగా ముఖ్యమైన ప్రార్థనా విషయం అని చెప్పి మనము పరిశుద్ధాత్మకు తీసుకెళ్ళామనుకోండి, అది నాకు ఇట్లా ఇయ్యి అని చెప్పి దాని వైపే చూడకుండా, నీ అంశం వైపే చూడకుండా దాన్ని మడత పెట్టేసి, నీ అంశం ఇది కదా నేను చెప్పే చెయ్యి అని చేయించామనుకోండి, నీ అంశం ఇది కదా, దీనికోసం ప్రార్థన చేద్దాం వచ్చినావు కదా, నా సహాయం అడిగి వచ్చావు కదా, ఇట్లా అని చెప్పి పేపర్ తీసుకున్నాడు,
దాన్ని చూడడం కూడా చూడలేదు, మడత పెట్టాడు, పరిశుద్ధాత్మ జోబులో పెట్టుకున్నాడు. ఇంక నేను చెప్పించే చెయ్యి అని చేశాడు అనుకోండి, ఆ టైంలో మనసుకి ఇష్టం పడుతున్నా పడకపోయినా ఆ నడిపింపు ప్రకారం ప్రార్థన చేయడమే శ్రేయస్కరం. హల్లెలూయా. ఆ ప్రక్రియ ద్వారా విస్తారంగా నీ పక్షంగా కార్యం జరిగిపోతుంది. ఆయన చిత్తానుసారంగా ఎవరి పక్షంగా కార్యం చేయాలనుకుంటున్నాడో నువ్వు అందుబాటులోకి వచ్చిన దాన్ని బట్టి వారి పక్షంగా కూడా కార్యం జరిగిపోతుంది. హల్లెలూయా. భూమి మీద ప్రార్థనకు ముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఆయనకంటే బాగా ఎవరు ప్రార్థన చేయలేరు, ఆయనే బాగా ప్రార్థన చేయించగలడు. పరలోకంలో ప్రార్థన అంశం మీద నిష్ణాతుడు, ఆయనకంటే బాగా ఇంకెవరు ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేస్తూనే ఉండే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు గారు. హల్లెలూయా. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ భూమి మీద మనలో ఉండి చేసేది మన పక్షంగానే పరిశుద్ధాత్ముడు, పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చోండి విజ్ఞాపన చేసేది కూడా యేసుక్రీస్తు ప్రభు గారు మన పక్షంగానే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక్క ఆమేన్ పలికితే కనీసం అంటే 2 ఆమేన్ పరలోకంలో వినబడతాయి. నువ్వు ఒక్క వ్యక్తి ఆమేన్ చెప్పినా కూడా పరలోకంలో ఖచ్చితం అంటే 2 ఆమేన్లు వినబడతాయి. ఒకటి నీది, ఒకటి యేసు ప్రభుది. హల్లెలూయా. నువ్వు చెప్పే ఆమెనికి అంత ఆధారం పరిశుద్ధాత్మ ప్రార్థన అనమాట. జై 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 అని చేపిస్తాడు, ఆమెను పలికిస్తాడు. ఇక్కడ ఆమెన్ అంటూనే పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు నీ పక్షంగా ఆమెన్ అంటాడు. భూమి మీద ప్రతి ఆమెలకు పరలోకంలో 2 ఆమెన్లు ముద్రలు పడతాయి. ఎప్పుడు వినలేదేమో మీరు? ప్రతి భూమి మీద చేస్తే ప్రతి ప్రార్థనకి పరలోకంలో దేవుడికి 2 సార్లు వినపడుతుంది. ఒకటి కింద నుంచి వచ్చే ఆమెన్, ఒకటి పక్క నుంచి వచ్చే ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభు చేస్తున్నాడా చేయట్లేదా? చేస్తున్నాడు. ప్రార్థన జవాబు ఇస్తాడు, ఇవ్వట్లేదా? ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు మొరపెట్టు, మొరపెట్టు, మొరపెట్టు. ఇప్పుడు చూడండి, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ జవాబు రావట్లేదు అని కొందరు అంటారు. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నమ్మకంగా చేస్తా ఉన్నాను, చాలా శ్రద్ధగా చేస్తాను, కానీ జవాబు రావట్లేదు అని అనే వాళ్ళందరూ ఏమనుకోవద్దండి, అబద్ధికులు. అని అనే వాళ్ళందరూ అబద్ధం చెప్పున్న వాళ్ళు అవుతారు. ఏంద్రా నాయన ఇంతలో మాట అనేసాడా? ఎందుకనంటే మొరపెట్టు ఏది చేస్తే తిరిగి జవాబు ఇవ్వడం అనేది దేవుని నైతిక ధర్మం. హల్లెలూయా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో మార్పులు చేర్పులు ఏమీ లేవు. అరే అది అప్పట్లో అట్లా రాసి పెట్టానులే కానీ ఇప్పుడు ఎవరిని కుదరవరా అని చెప్పేసి దేవుడు లేడు. హల్లెలూయా. ప్రాబ్లం ఏందనంటే దేవుడు చెప్పేది ఇచ్చే జవాబు వినే స్థితిలో మనం లేమని అర్థం, అంతే. హల్లెలూయా. బికాజ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ స్పీకింగ్. ఎప్పుడు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకో ఫస్ట్ గారు నాకు అర్థం కావట్లేదు, నా జవాబు దేవుడు వినట్లే, నా ప్రార్థన దేవుడు వినట్లే, నా ప్రార్థన దేవుడు వినట్లే. అబద్ధికులు అన్నమాట. ఎందుకని? వెన్నేరుకున్నట్లు ఆయన చెవులో ఏది మనం మాట్లాడేది నేర్చుకోవాలా, వినేది నేర్చుకోవాలా? ఏం చేయాలా? ప్రార్థనకు నాకు జవాబు రావట్లేదు అనే వాళ్ళంతా ఏం నేర్చుకోవాలంటే దేవుడు చెప్పేది వినేది నేర్చుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా పర్యాయాలు మనగోడే దేవుడికి చెప్పుకుంటా ఉంటాం అనమాట. ప్రార్థనలో చెప్పుకుంటా ఉంటాం అనమాట. నువ్వు ఎక్కడ గ్యాప్ ఇస్తే మాట్లాడతామని దేవుడు కాసుకుంటా ఉంటాడు. నువ్వు గ్యాప్ ఇవ్వు. ఎక్కడ గ్యాప్ ఇస్తే మాట్లాడతామని దేవుడు కాసుకో ఉంటాడు. ఏదో చెప్పొద్దు అనమాట, మనం ఇంకో లైన్ ఎత్తుకుంటాం. ఏదో చెప్పొద్దు ఇంకో లైన్ అనమాట. ఇట్లా చేసి 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 అలిసిపోయి ఆమె చెప్తాము అనమాట. ఇప్పుడు చెప్పిన కొట్టిన తిట్టుగా లేరులే అని చెప్పి దేవుడు గమ్ముకుంటాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇది చాలా కీలకమైన మాట గుర్తుపెట్టుకో. జనరల్గా సర్వసాధారణంగా, నేను వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతాను. సర్వసాధారణంగా దేవుడు నువ్వు ప్రార్థన చేసి ఆమెన్ చెప్పేలోపే మాట్లాడేస్తాడు. రూల్ అది. అర్థమైందా? మనమేం చేస్తున్నాం? ప్రార్థన చేసిందాం, నెక్స్ట్ రోజుకో, ఆ వారముకో, ఆ 10 రోజులకో జవాబు రావాలని కోరుకుంటాం. జనరల్గా దేవుని నైజం ఏంటంటే, దేవుని తత్వం ఏంటంటే, మనం ఆమెన్ చెప్పేలోపే తిరిగి మాట్లాడేస్తాడు దేవుడు. మనము జనరల్గా వినేస్థితిలో ఉన్నాం కాబట్టి ఆమెన్ చెప్పిన తర్వాత దేవుడు మాట్లాడింది మనకు అర్థమైనట్లు, గ్రహించినట్లు ఆ స్థితిలోకి వెళ్తాం. కానీ దేవుడు మాట్లాడేస్తుంటాడు. హల్లెలూయా.
దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 21 రోజులు ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం తిరిగి మాట్లాడుతున్నాడు అనిపిలే దానియేలుకి. కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? 21 రోజుల తర్వాత దేవుడు మాట్లాడా? 40 రోజుల తర్వాత దేవుడు మాట్లాడా? దేవుడు వచ్చి ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తేనే పరలోకం జవాబు బయలుదేరేసింది. హల్లెలూయా. ఇది దానియేలుకి తెలియదు. అర్థమైందా? నువ్వు స్టార్ట్ చేస్తే అక్కడ కొన్ని స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నువ్వు పోస్ట్ అంటే అక్కడ కొన్ని పోస్ట్ అంటాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ సెండ్ కొడుతూనే ఒక ప్రార్థనాంశం, అక్కడ దేవుడు జవాబు సెండ్ కూడా అంతే. నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయడం కానీ జవాబు బయలుదేరింది. దానియేలు మధ్యలో పనికిమాలినాడు ఒకడు అడ్డం వచ్చినాడు, వాడితో యుద్ధం చేసి రావాల్సి వచ్చింది, అందుకే టైం పట్టింది అన్నాడు దేవుడు. అన్నాడు అనలేదా? హల్లెలూయా. ఏమో దేవుడు నాకు రెస్పాండ్ కావట్లేదు, స్పందించట్లే. మధ్యలో ఏం జరుగుతుందో నీకేం తెలుసు? మధ్యలో దేవుడు ఎన్ని ఆగాలో ఎవరెవరు తేగాలో నీకేం తెలుసు? హల్లెలూయా. ప్రార్థనలో కూర్చుంటానే పరలోకం నుండి దానియేలు పక్షంగా ఏ మాట బయలుదేరింది తెలుసునా? దానియేలు నువ్వు బహుప్రియుడు అని బయలుదేరిపోయింది. అంతే. వినపడేదానికి ఆయన చేతుల్లోకి ఆ జవాబు వచ్చేదానికి టైం పట్టింది అనమాట. దాని ఉద్దేశం దేవుడు లేటుగా మాట్లాడని కాదు, దేవుడు లేట్ చేస్తాడని కాదు, దేవుడు ఎందుకో లేట్ చేస్తాడని కాదు. ఉత్తి మాటలు అవన్నీ కూడా దేవుడు లేట్ చేయడు. అబ్బాయి కొన్ని ఉంటాయి అనమాట, బండరాలు అనమాట. అవి పరిశుద్ధాత్మ ఏమంటాడు వేస్తాం. మామూలుగా దేవుడు లేట్ చేస్తాడనే మాట వాక్యానుసారం కాదు. ఎన్ని సొంపుగా లేదా? దేవుడు లేట్ చేస్తాడనే మాట వాక్యానుసారం కాదు. ఆయన వాక్కును పంపి బాగు చేస్తాడంట. ఆయన వాక్యం బహు వేగంగా పరిగెత్తున రాయబడింది. అవునా కాదా? ఆయన వాక్యం బహు వేగంగా పరిగెత్తున రాయబడింది. అవునా? ఎట్లా పరిగిస్తుంది? వేగంగానా బహు వేగంగానా? స్లోగా ఉందా బైబిల్లో? లేటుగా ఉందా బైబిల్లో? అక్కడక్కడ వాక్యం ఆగి రెస్ట్ తీసుకుంటారు బైబిల్లో? అక్కడక్కడ ఆగి మధ్యలో వాక్యం దాహం తీర్చుకుంటారు బైబిల్లో? ఆయన వాక్యం బహు వేగంగా పరిగిస్తుంది. హల్లెలూయా. దేవుడు లేటు చేస్తాడు అనేది నానుడి క్రైస్తవ సమాజంలో ఉంది. అది వాక్యానుసారం కాదు, ఆత్మానుసారం. దాన్ని కొట్టేసుకోవాలి మనసులో నుంచి. హల్లెలూయా. ఈ పొద్దు నీకు రావాల్సిన మాట బయలుదేరిపోయిందంటే, ఈ పొద్దు నీ పక్షంగా రావాల్సిన జవాబు బయలుదేరిపోయిందంటే. హల్లెలూయా. దేవుడు అది చెప్తున్నాడు. నీ పక్షంగా నువ్వు స్టార్ట్ చేసిన ప్రార్థన పక్షంగా వాక్యం బహుళంగా పరిగెస్తూ బయలుదేరితే పరలోకంలో ఈ సమయంలో ప్రార్థన అయిపోయే లోపల నీ పక్షంగా మాట వచ్చేస్తుంది, జవాబు వచ్చేస్తుంది, పరిష్కారం వచ్చేస్తుంది, విడుదల వచ్చేస్తుంది. హల్లెలూయా. జనరల్గా లేట్ చేస్తాడు అనుకుంటాం. మనం ఏం చేస్తామంటే సోమర్తనంతో లేట్ చేస్తాడులే అని వెయిట్ చేస్తుంటాం. చురుకుగా ఎదురు చూడాలా. హల్లెలూయా. కళ్ళకి గంటలు కట్టుకున్నట్టు అన్నట్టుగా కళ్ళల్లో ఒత్తిలేసుకొని ఎదురు చూస్తూ ఉండాలా. ఎటాకు దేవుడు లేట్ చేస్తాడు కదా, 2-3 రోజులు పడుతుందిలే దేవుడు మాట్లాడేదానికి. నిన్నే కదా ప్రార్థన చేసింది, దేవుడు బిజీ కదా, ఎంతమంది ప్రార్థన ఆలకించాలా, ఈ పొద్దే ఆన్సర్ ఇచ్చేస్తే ఎట్లా, 2 రోజులు పడుతుందిలే. పరలోకం ఇట్లా ఎప్పుడు జవాబు చెప్పదు. హల్లెలూయా. వాస్తవానికి రెడీమేడ్గా ప్రతి పరిస్థితికి, మనిషి ఎదుర్కొన్న ప్రతి సమస్యకి రెడీమేడ్ జవాబు దీంట్లో పెట్టేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు వచ్చి కూర్చోకముందే నీ ప్రార్థన దేవుడికి తెలుసు. నీ కన్నీటి పుట్టు కింద పడకముందే నీ పక్షంగా ఏం చేయాలి దేవుడికి తెలుసు. ఇక్కడికి వచ్చి మనం దేవుడిని ఏం కరగతీసేది ఏంలే. ఇక్కడికి వచ్చి దేవుడిని కరగతీసేది ఏంలే. కరగతీస్తే కరిగిపోయేది వేరే ఉన్నాడు. మొన్నే కరిగిపోయినాడు నిమజ్జనం చేస్తే. అర్థమైందా? మనం కరిగిస్తే కరిగిపోయేవాడు దేవుడు కాదు. హల్లెలూయా. ముందస్తుగానే నీ పక్షంగా ఇక్కడ వచ్చి కూర్చోన్నవాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు వచ్చి ఎక్కడ కూర్చుంటావో ఎరిగిన వాడే ఉండి నీ పక్కనే ఉండి నీ గుండెను మనసును ఓదార్చడానికి నీ పక్కన ఉండేవాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడే ఓదార్పు చేస్తే, ప్రార్థన చేసిన అరగంటకు 3 గంటకు 2 గంటలకు వస్తుంది ఓదార్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆర్ ఇన్ ది వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నామండి. హల్లెలూయా.
వాస్తవానికి దేవుడు నైజం ఏంటంటే జరగాల్సిన దాన్ని కూడా జరుగుతున్నట్టుగా మాట్లాడతాడు. జరగాల్సిన దాన్ని నీ పక్షంగా దేవుడు జరుగుతున్నట్టుగా మాట్లాడతాడు. జరగాల్సిన దాన్ని దేవుడు నీ పక్షంగా జరిగిపోయినట్టుగా మాట్లాడతాడు. ప్రార్థన చేసి ఆమె చెప్పిన తర్వాత నువ్వు కూడా జరిగిపోయినట్టుగా ఊహించడం స్టార్ట్ చేయాలా. నా పక్షంగా పని అయిపోయినట్టుగా స్టార్ట్ చేయాలా. నా పక్షంగా జరిగిపోతుంది కార్యం ఉన్నట్టుగా ప్రవర్తించాలా. బయటికి పోయేటప్పుడు అడుగులు ఎట్టబడాలంటే బలహీనంగా పడకూడదు. హల్లెలూయా. పొందుకునేసాను జవాబు, వినేశాడు నా దేవుడు, చేసేస్తున్నాడు కార్యం ఉన్నట్టుగా బయటగా గట్టిగా పడాలి అడుగులో. హల్లెలూయా. వాస్తవానికి ప్రార్థన అందరూ కూడా క్రైస్తవ సమాజంలో జనరల్గా ఎట్లా చేస్తారంటే కలగూరగంపలాగా చేస్తారు. ఎట్లా చేస్తారు తెలుసా? కలగూరగంప అంటే తెలుసా? కలగూరగంప అంటే ఏంటి? అన్నీ వేసి కొట్టేయడం అన్నమాట. వాస్తవానికి జనరల్గా జరిగే ప్రార్థనలన్నీ కూడా కలగూరగంపలాగానే మనం చేస్తాం. కానీ మనం కొత్త నిబంధనలో ఉన్నాం. ఏ నిబంధనలో ఉన్నాం? కొత్త నిబంధనలో ఉన్నప్పుడు కొత్త నిబంధన పద్ధతులు ఫాలో అవ్వాలా, పాత నిబంధన పద్ధతులు ఫాలో అవ్వాలా? చెప్పండి. ఏ నిబంధనలో ఉన్నాం? కొత్త నిబంధన పద్ధతులు ఫాలో అవ్వాలా, పాత నిబంధన పద్ధతులు ఫాలో అవ్వాలా? కొత్త నిబంధనల పద్ధతులు ఎందుకు ఫాలో అవ్వాలి? కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి. పాత నిబంధన మనకు వర్తించదు కాబట్టి. కొత్త నిబంధన ప్రకారము, కొత్త నిబంధనకు మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే షరతులు, ఆంక్షలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు పెట్టిపోయాడో ప్రార్థనకి, ఆ సిస్టమ్ని సంఘము యేసు ప్రభు ద్వారా ఫాలో అయితే త్వరితగతిన పరలోక స్థాయి జవాబులు, పరిష్కారాలు జరుగుతాయి. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? హల్లెలూయా. మన నియోజకవర్గానికి ఎవరు ముఖ్యమైన వ్యక్తో ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకుంటామో, ఏ పద్ధతి ఫాలో అయ్యి ఏం చేయమని ఆయన చెప్తాడో దాన్ని చేస్తే మన పక్షంగా పని అయిపోద్ది. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. సంఘము అనే నియోజకవర్గానికి ముఖ్యమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఏ నిబంధన బట్టి అయితే మనతో తండ్రితో సమాధాన పరిచాడో, ఆ నిబంధనలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్, షరతులను బట్టి మనం ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్తే ఈజీగా దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా, 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 నా యేసయ్యా, నా ప్రార్థనకు జవాబైన నా యేసయ్యా నాలయ్యా. హల్లెలూయా. ప్రార్థన పలు రకాలండి. నిర్దిష్టంగా భిన్న రకములైన ప్రార్థనలు కొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డాయి. అన్ని ప్రార్థనలు ఒకటే కాదు. ఎవరు చేస్తే ఏముంది, ఎట్లా చేస్తే ఏముంది అనే మాట చెల్లుబాటు కాదు. ప్రార్థన అందరూ చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మీద ఆధారపడుతూ ఆయన నడిపించే క్రమంలో ఏ రకమైన ప్రార్థన ఎప్పుడు చేయాలో అప్పుడు ఆయన నడిపించే దాన్ని బట్టి చేస్తే సరి అయిన రిజల్ట్స్ వస్తాయి. హల్లెలూయా. అన్ని ప్రార్థనలు ఒకటే కాదు. ఎవరు ఏం ప్రార్థన చేసినా అట్లా చేస్తే ఏముంది, ఎవరు చేస్తే ఏముంది, ఏ ప్రార్థన ఒకటే కదా, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అంత ఆశాజనకంగాను జవాబులు ఇచ్చే రకంగాను అనిపించవు. అనుభవపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, యాచన వేరు. అవునంటారా కాదంటారా? ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, యాచన వేరు. వేరా? వేరు. మనం జనరల్గా ఇవన్నీ కలిపి చేసేస్తూ ఉంటాం అన్నట్లు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఆయన నడుస్తూ భూమి మీద పరిచయం చేస్తున్న దినముల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఏం చెప్పారంటే, నా నామమున మీరు తండ్రిని ఏమి అడిగినను ఆయన మీకు ఇస్తాడు. చెప్తామందరం, మీరు నా నామమున తండ్రిని ఏమి అడిగినను ఆయన మీకు ఇస్తాడు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరికి చేయాలి ప్రార్థన? ఎప్పుడు ఎవరికి చేయాలి? అదే సమస్య. యేసయ్యకి చేయాలనుకుంటాం. యేసయ్య ఏం చెప్పాడు? ఎవరికి చేయమన్నాడు? ఎవరికి చేయమన్నాడు?
చేయాలా? జనరల్గా ఎవరికి చేయాలంటే అందరూ ఏసీ కనేస్తాం మామూలుగా. యేసుప్రభు ఎవరికి చేయమన్నాడని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరికి చేయాలి? ఎవరి పేర్లో చేయాలి? నువ్వు ఎంత లావు ప్రార్థన చేయి, యేసుప్రభు పేర్లో చేయలేదు అనుకో, సన్నటి ప్రార్థన అనమాట. దేవుడు కన్సిడర్ చేయడు, లెక్కలోకి తీసుకోడు దేవుడు దాన్ని. పరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, భూమి మీద నీ కుమార్తెగా ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పి అరగంట చేసావు. లాస్ట్ నా నామమున ప్రార్థన చేస్తున్నా తండ్రి అన్నావు అనుకో, కాలుతో కొట్టేస్తుంది ఆ ప్రార్థనని, లెక్కలోకి తీసుకోడు అనమాట. హీ ఓన్లీ కన్సిడర్స్ ప్రేయర్ విచ్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ డియర్ సన్ జీసస్ క్రైస్ట్. ఎంత లావుదైనా, ఎంత సన్నటిదైనా, 5 నిమిషాలదైనా 50 నిమిషాలదైనా ఆయనకి ఆ పేరు వినపడాలంటే, పేరు వినపడాలంటే ముల్లో కాలలో చెల్లుబాటు జరిగే నామం ఒక్కటే. పరలోకంలో, భూమి మీద, భూమి కింద పాతాళంలో చెల్లుబాటు అయ్యే పేరు నామం ఒక్కటే, యేసుప్రభు అనే నామం. ఎవరికి చేయాలి ప్రార్థన? తండ్రికి చేయాలి. ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. యేసు ప్రభు నామములో చేయాలి. యేసు ప్రభు ఒక దైవజనుడితో ప్రత్యక్షంగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్నాడంట, చాలా మంది నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎందుకు ప్రార్థనకు ప్రతిఫలము జాబులు పొందుకోలేకపోతున్నారంటే, వాళ్ళకి ఎలా ప్రార్థన తెలియట్లేదు. వాళ్ళు అందరూ నాకు చేస్తా ఉన్నారు, నేనే తండ్రి కుడి పార్శ్వంలో కూర్చోండి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు నాకు చేస్తున్నారు. నా తండ్రికి చేయాలి, నా పేరులో చేయాలి. నా పేరు చెప్తే మా నాయన దులుకుషి అవుతాడు. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా మనం థియాలజికల్గా వెళ్ళిపోయామనుకోండి, అదేముంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటే కదా, తండ్రికి చేస్తే ఏమి, యేసు ప్రభు చేస్తే ఏమి, పరిశుద్ధాత్మ చేస్తే ఏమి అని అనొచ్చు, అనేదానికి ఆస్కారం ఉంది. కానీ అక్కడ ఏంటంటే, తండ్రి అని ఆయన ఒకడు ఉన్నాడు కదా, ఆయన ప్రస్తావన తీసుకురావద్దు, ఆయన ప్రస్తావన చేయొద్దు. ఇప్పుడు ఇంటికి వచ్చాను నేను, నా భార్య, నా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వచ్చి నా భార్యను ఒక్కరే పలకరించారు మీరు, ఏముంది, వాళ్ళది రేఖ శరీరం కదా, ఆయన పలకరించినా ఒకటే, పలకరించినా ఒకటేలే. ఆమెను పలకరిస్తే ఆయన పలకరించినట్టే అనుకున్నాం అనుకోండి, అటు అనుకుంటామా? అవునా? పేరుని పలకరిస్తాం, అందరికీ ప్రేయర్లు చెప్తాం, అవునా కదా? మనకు 3 ఉన్నారు. ఎవరున్నారు? 3 ఉన్నారు. అదే చెప్తున్నాను, శ్రేష్టమైన ప్రార్థన, మంచి ప్రార్థన, చేయదగిన ప్రార్థన ఎట్లా చేయాలంటే తండ్రికి చేయాలి. ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఎవరి పేరులో చేయాలి? యేసయ్య నామములో చేయాలి. అర్థమైందా? ఎవరి సహాయంతో చేయాలి? పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలి. హల్లెలూయా. అందుకే నాది 5 నిమిషాల ప్రార్థన అయినా 50 నిమిషాల ప్రార్థన అయినా కూడా ఈ ఫ్లో, ఈ క్రమం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. హల్లెలూయా. జనరల్గా సగటుగా వాక్య పరిజ్ఞానం లేని వాళ్ళు ఏసైకి చేస్తారనమాట. ఏసయ్యా నాకంతా నువ్వే కదయ్యా చేస్తారనమాట. వాక్యము విషయం తెలియని వాళ్ళంతా చేస్తుంటారు అనమాట. వాళ్ళకు తెలియదులే అనే ఉద్దేశంతో యేసు ప్రభు పైన ఆయన పేరు తుడిపేసి తండ్రి నా పేరులో చేస్తానని తీసుకొని చెప్పేశారు అనమాట. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన ఫోకస్ అంతా పరిచయం చేసినంత తండ్రిని అనమాట. భూమి మీదకి వచ్చి యేసు ప్రభు పరిచయం చేసినంత ఎవరిని? తండ్రిని. ఎందుకు తండ్రికి చెయ్యాలి? తండ్రి అనాలంటే తండ్రిని పరిచయం చేసేదానికి వచ్చినాడు యేసు ప్రభు. హల్లెలూయా. భూమి మీద మనిషికి దేవుడే తెలుసు, కానీ దేవుడు అనేవాడు మనకు తండ్రి అవుతాడా అని తెలియదు భూమి మీద ఎవరికి. హల్లెలూయా. శిష్యులు వచ్చి మేము కూడా ప్రార్థన చేయాలి, మాకు కూడా నేర్పి అన్నారు. నాకు చేయండి అన్నాడా? శిష్యులు వచ్చి ప్రార్థన చేయడం మాకు నేర్పి అని అడిగారు. నాకు చేయండి అన్నాడా? మీరు ఇలాగున ప్రార్థన చేయండి. స్టార్టింగ్ మాట ఏంది? పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు మీ తండ్రి అనబాకండి, ఆయన నాకొక్కడికే తండ్రి. పరలోకమందున్న మా ప్రభు అయిన యేసే తండ్రి అని అనలే. హల్లెలూయా. నీకు తండ్రికి ఉండే సంబంధాన్ని కలిపేదానికి వచ్చినాడు. నీకు దేవుడికి తండ్రి అయిన దేవుడికి దూరం దగ్గర చేసేదానికి వచ్చినాడు. తెగతెంపులు జరిగిపోయిందని అతికించడానికి వచ్చినాడు. చేసుకో, బ్రహ్మాండంగా చేసుకో, నిరాడంబరంగా చేసుకో. తండ్రికి ఎప్పుడు కావాలన్నప్పుడు పిలుచుకో, పలుకో, మాట్లాడుకో తండ్రితో అని సహవాసాన్ని తండ్రితో మనకి ఏర్పాటు చేసిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు.
ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తండ్రిని ప్రస్తావించకపోతే యేసు ప్రభు ఫీల్ అవుతాడు. హలో 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 ప్రార్థన చేసేదానికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన తండ్రి పేరు ప్రస్తావించకపోతే యేసే ఫీల్ అవుతాడు. ఆయన కొడుకు పేరు ప్రస్తావించకపోతే తండ్రి ఫీల్ అవుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈయన పేరే చెప్పుకోకుండా వాళ్ళిద్దరినే ప్రస్తావించుకున్నాడు పరిశుద్ధాత్ముడు. నాకేం చేస్తావు లేప, నేను సహాయం చేస్తా ఉంటా కానీ చెయ్యి. స్టార్టింగ్ ఏమనమంటావు పరిశుద్ధాత్ముడా అని అనుకో, నాకు నా తండ్రి అని చెప్పు. నువ్వు ఆ మాటతోనే తండ్రి సగం కరిగిపోయా. హల్లెలూయా. నా తండ్రి అనేసాను పరిశుద్ధాత్మ అంటే, నీ కుమారుడు నా రక్షకుడు యేసు ప్రభు నామములో చెప్పు 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 అంటారనమాట. అయ్యా నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి లేచిన యేసు ప్రభు నామములో వస్తున్నానయ్యా అన్నామనుకో, ఆడకు సగం ప్రాప్తి జరిగిపోయినట్లు లెక్క అంతే. హల్లెలూయా. మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ సంతకం రెడీ అయిపోండి అంతే. హల్లెలూయా. అప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు దేవుడు ఆయన వాక్యానికి కట్టుబడినాడు అంతే. అవునా కదా? దేవుడు ఆయన మాట కట్టుబడినాడు. అవునా కదా? దేవుడు ఆయన ఆల్రెడీ రాయించిన వాక్యానికి కట్టుబడిపోయి ఉన్నాడు దేవుడు అంతే. హల్లెలూయా. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు సల్లంగా నువ్వు ఈ అధ్యాయంలో ఈ వచనంలో రాసిన మాటను బట్టి నాకు ఇచ్చేయి అడుగుంటాడు. ఎవరు? పరిశుద్ధ అయ్యా ఇక్కడ రాయబడిన ఈ మాటను బట్టి యేసు ప్రభు నామములో తండ్రి ప్రార్థన చేస్తా ఉన్నా, ఇది నాకు జరుగును గాక అంటే పరలోకంలో జరిగిపోయినట్టు లెక్క అంతే. హల్లెలూయా హల్లెలూయా. జనరల్గా చెప్పినాం కదా, అన్ని కలబురు గంపలకు అన్ని ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే చాలా వరకు ప్రార్థనకు జవాబు అవసరం అనిపించదు, కార్యాలు జరగవు. నెలల తరబడి సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తారంటే కానీ కొన్ని విషయాలు బట్టి అర్థమైందా, కార్యాలు జరగవు. మనం ఏమనుకుంటామంటే మనం ఇంకా ఏదో మారాలేమో, మనం ఇంకా ఏదో అడ్డుకుందేమో, రకరకాలు అనుకుంటా ఉంటాం. కడుపు మార్చుకుంటాం, అర్పణలు కానుకలు దర్శింపగల సమర్పిస్తూ వస్తాం. పొరుగు జోలికి వేరే అంశాల గురించి పట్టింపు ఉండదు. దేవుడు 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 అని ధ్యాసలో ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటే జవాబులు రావు. ఎందుకంటే రకరకాల భిన్నమైన ప్రార్థనలు కొత్త నిబంధనలు ఉన్నాయి. ఏ సందర్భంలో ఎట్లా చేయాలనే ప్రార్థనలు కొత్త నిబంధనలు ఉన్నాయి. ఆ సమయానికి ఆ సందర్భానికి ఇప్పుడు నాకు ఏ ప్రార్థన చెల్లుబాటు అవుతుంది అనే ప్రార్థన నువ్వు ఎంచుకొని ప్రార్థన చేయాలా. అలా చెప్తున్నా కొన్ని రకాలు చెప్పేదా, కొన్ని రకాలు చెప్పేదా. ఒక రకం ఏంటంటే విశ్వాసముతో చేసే ప్రార్థన. ఒక రకం ఏంటంటే విశ్వాసయుక్తమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన. ఇది ఒక రకమైన ప్రార్థన. ఈ ప్రార్థనలో నియమాలు ఏంటంటే, ఈ ప్రార్థన చూడండి బాగా గమనించండి. మ్యాథ్స్ సబ్జెక్ట్లో వాడే ఫార్ములాలు సైన్స్లో వాడచ్చా? వాడితే పనిచేస్తాయా? పనిచేయి. సైన్స్లో హిందీలో చెప్పే శ్లోకాలు తీసుకొని వెళ్ళి మ్యాథ్స్ సబ్జెక్ట్లో రాస్తే పాస్ అవుతామా? అసలు కొన్ని సందర్భాల్లో ఏ రకమైన ప్రార్థన చేయాలో ఆ రకమైన ప్రార్థన చెయ్యాలా, అదే ఫలిస్తుంది. అది కాకుండా ఎట్లన్నా దేవుణ్ణి మతలబు చేద్దాంలే అని చెప్పేసి రకరకాల ప్రార్థనలన్నీ కలిపి కూడా తెచ్చామనుకో, ఏరుకునే దానికి దేవుడు టైం పడుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. నేనే చెప్పిన ఒక రకమైన ప్రార్థన విశ్వాసయుతమైన ప్రార్థన అని చెప్పి. విశ్వాసయుత ప్రార్థన ఏంటంటే మార్కు సువార్త 11:23-24 వచనాల్లో ఉంది, 23-24 వచనాల్లో ఉంది. 20 వచనం నేను చదువుతాను. మార్కు సువార్త 11:23 వచనం నేను చదువుతాను. కాబట్టి మీరు దేవుని విశ్వాసం ఉండి ఎవడైనా మనం చూసి ఎట్టబడి సముద్రంలో పడవేయడం చెప్పి తన హృదయంలో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మినలా తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ఏమని నమ్మాలి? పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి నీకు అనుగ్రహించబడును. ఇది ఒక రకమైన ప్రార్థన. ఇది అన్ని సందర్భాల్లో అందరికీ వర్తించదు. నీకు నిర్దిష్టంగా కొన్ని సందర్భాల్లో క్లియర్గా వర్తిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఉదాహరణకు చెప్పాలంటే నాకు నా వ్యక్తిగత అవసరాలకి దేవుని పని చేసేదానికి బండి కావాలి. ఉంటే మంచిదా కాదా? మంచిదే అంటావా? చెప్పండి, అందరూ చెప్పండి.
పాస్టర్ గారు మీరు వ్యక్తిగతంగా బండి కావాలి, పరిచర్యకు కూడా బండి కావాలి. అవునని నేను కూడా భావిస్తున్నాను. ఎవరు చెప్పగలుగుతాను ఒకసారి? అంటే నేను పాక్కుంటా పోవాలా ఏంది ఇప్పుడు? హల్లెలూయా. ఇప్పుడు ఇది నాకు అవసరమని పూర్తి స్థాయిలో నాకు తెలుసు. అవునా? కలిగి ఉండడము నాకు తెలుసు, కావాలని తెలుసు. ఇప్పుడు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు లేదా అని అంశం. కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు లేదా? కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో లేదు తెలియదు అనుకోండి, ఫ్రీగా అడగలేము. అవునా? ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటిని ఎల్లను అనే దగ్గర నెల్లూరు స్టార్ట్ అయ్యి పెట్టుకుంటే దగ్గర ఆగాల, అంత దీర్ఘం తీయాల. మీరు ప్రార్థన చేసేటప్పుడు అడుగుచున్న వాటిని ఎల్లను వ్యక్తిగత అంశాలు పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో సందేహంగా చెప్పుచున్నాను. నా వల్ల కాదు, నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఇప్పుడు నేను తండ్రి అంటే తండ్రి వస్తా ఉన్నా, నాకు బండి కావాలి. యేసు ప్రభు నామములో అడిగి ఉన్నాను, పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. పరలోకం ఇచ్చేసినట్టే, నేను పొందుకునేసినట్టే. దేవుడు ఇచ్చేసినట్టే, నేను పొందినట్టే. ఇప్పుడు ఏం చెప్పమన్నాడు? పొంది ఉన్నామని, పొందపోవచ్చున్నామనే, పొంది ఉన్నామనే చెప్పండి. పొంది ఉన్నామని, పొందుకోబోతున్నామనే, పొంది ఉన్నామనే. పొంది ఉన్నామని నమ్మాలి. పొంది ఉన్నామని నమ్మాలి. నమ్మితే అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా అన్నాడు. హల్లెలూయా. యేసయ్యా, తండ్రి త్రియక దేవా, నాకు బండిచ్చినందుకు నీకు వందనాలు, నాకు బండిచ్చినందుకు నీకు వందనాలు, నాకు బండిచ్చినందుకు నీకు వందనాలు. ఇదే ధ్యాసలో ఉండాల. హల్లెలూయా. వారం అయింది, దేవుడు బండి సంగతి మర్చిపోయినట్టున్నాడు అని మళ్ళా పోతాం అదే బండి పట్టుకొని. ఏది మరి ఎన్ని రోజులు జరుగుతుంది పాస్టర్ గారు అంటే, రెండో బండి మీద నీ దృష్టి మళ్ళకూడదు. అదే దేవుడు కోరుకునేది. వారం రోజులు ఇది కావాలంటావా, ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది, ఇది ఉండులే వాడినే తేల్చుకోనిలే ఏ బండి కావాలని దేవుడు ఆగతాడు. వారంకి మన కోరికలు మారిపోతా ఉంటే దేవుడు కష్టం అవుతా అవుదా? హల్లెలూయా. 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 పాల్ యాంగిచో గారి పేరు విన్నారా? పాల్ యాంగిచో గారి పేరు విన్నారా? బాగా విన్నారా? హల్లెలూయా. పాల్ యాంగిచో గారు, ప్రభువా నేను నీ పనే కదా ప్రభువా నేను చేస్తూ ఉండేది ప్రభువా, నా కష్టం చూడరాదేమో, నాకు నా బాధ చూడరాదేమో ప్రభు, అంత దూరం పోయి సేవ చేస్తుంది ప్రభువా, నేను నా బాధ చూడరాదు ప్రభు, అది ఇది అని చెప్పేసి ఆడస్తా ప్రార్థన చేస్తా ఉన్నంట. చేస్తూ ఉంటే చూసి అంట. దేవుడు చూసి ఎప్పుడు అప్పుతా ప్రార్థన, నేను మాట్లాడద్దా అని అంట. ఆగో ఫస్ట్ ఆగో, ఏం కావాలి? సైకిల్ కావాలి ప్రభా. నీకు తెలియదు ఉంది ప్రభా, సైకిల్ కావాలి ప్రభా. ఆ సైకిల్ ఎందుకో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆయన సేవ చేసే వ్యక్తి మరి కదా, సేవ చేయాలి. అర్థమైందా? సేవ చేసే వాళ్ళకే దేవుడు ఇస్తాడు, మిగతా వాళ్ళకి దేవుడు అబద్ధం. అది నేను తిరిగి బండి మీద వెళ్ళి సేవ చేయడం ఎంత ముఖ్యమో, నువ్వు బండి మీద వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం అంతే ముఖ్యం దేవుడికి. నన్ను పరిచర్లో వాడుకుంటూ నాకు క్షేమ ఎట్లా దయచేయాలో, నీ ఉద్యోగాలు నడిపిస్తూ నేను కూడా క్షేమ నడిపిస్తాం అంతే ముఖ్యం దేవుడికి. ఒకరికొక న్యాయం, ఇంకొకరికి న్యాయం కాదు. దేవుడు పక్షపాతి కాదు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి నువ్వు చెప్పేవాడు కాడు. హల్లెలూయా. సైకిల్ ప్రభు నీకు తెలియదు, సైకిల్ ఏ సైకిల్ చెప్పు కరెక్ట్గా అనంట. అర్థమైందా? కాసేపు కొంచెం ఇంకా మనిషి తడుకున్నాను అనమాట. పలానా కంపెనీ సైకిల్ కావాలంట. రంగు చెప్తారు, మీరు నేను చెప్తారా అని అంట. ఏ రంగు? ఆ రంగు కావాలనంట. రాయి, కది మీద రాయి. పలానా సైకిల్, పలానా కంపెనీ సైకిల్, పలానా రంగు కావాలి ప్రభు. రాసే కదా, అడిగే కదా, పొంది ఉన్నామని నమ్మడం స్టార్ట్ చేయి. ఇంకా ఆపు నాశానంట దేవుడు.
హల్లెలూయా. ఇంకా పొంది ఉన్నామని నమ్ముతుంటే గమ్ముగా అయ్యా పొంది ఉన్నా నమ్ముతున్నానయ్యా, పొంది ఉన్నా నమ్ముతున్నాయా, పొంది ఉన్నా నమ్ముతున్నట్ట. వారం తిరిగే లోపల ఆయనకి బాగా పరిచయం ఉండే ఒక గొప్ప ఆయన వచ్చాడంట. అష్ట గారు ఏడ బాలే తిరగతా మీరు సేవ చేస్తుంటున్నారే అని అంట. అవునయ్యా చేస్తానంట. నువ్వు బాగా తిరిగేదానికి చేతులు ఏమైనా ఉంటే బాగుండే సైకిల్ లాంటిది అంటే అవునయ్యా అన్నాడంట. నా కొడుక్కి ఒక సైకిల్ ఇచ్చాను పాస్టర్ గారు, వాడే తొక్కకుండా పక్కన పెట్టేస్తున్నాడు, అది ఇస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అంట. నాకేం అభ్యంతరమా సచ్చినుడి పెళ్ళికి తీసుకురా అంట. ఆయన తీసుకొచ్చి ఇంటి ముందు పెడితే అదే కంపెనీ అదే రంగు దేవునిగా హల్లెలూయా బెత్తరపోయినాడంట. మనం ఏం చేస్తాము, జవాబు రాకపోయేసరికి దేవుడు ఇంకా కరిగినట్టు లేడు, ఇంకొన్ని రోజులు కడుపు మార్చుకొని అంటా ఉండాలా అనుకుంటాం మనం. నేను ఆల్రెడీ కనేసి ఉన్న తండ్రి, నేను ఆల్రెడీ సొంతం చేసుకున్న తండ్రి, నేను ఆల్రెడీ ఆయన ప్రియకుమారులో చూసుకుంటున్న తండ్రి. ఈయనకి జ్ఞాన బలుపులు వెలిగినాయంట. వెలిగి మళ్ళా కూర్చొని నేను బాగా ప్రార్థన చేసుకోవడానికి, నేను బాగా ఎక్కువసేపు బైబిల్ చదవడానికి నాకు బల్ల చెవులు కావాలనంట. ఏం కావాలంట? నేను బాగా ఎక్కువసేపు కూర్చొని ప్రార్థన చేయాలా, నాకు చైరు కావాలా, బల్ల కావాలని అడిగాడంట. అర్థమైందా? ఎంత సైజు బల్ల అని అంట. ఎంత సైజు బల్ల, ఎంత సైజు బల్ల అని చెప్పాడంట. మరి కుర్చీ ఎలాంటి కుర్చీ అని అంట. నేను కదులుతా ఉంటే కదలాలా, వెనక్కి కొంచెం వాలాలా, దాని కింద చక్రాలు ఉండాలా, ఆ పక్క ఈ పక్క కొంచెం తిరగాలి. అది ఇక్కడ కూర్చొని బైబిల్ చదువుకుంటాం అన్నప్పుడు జరుపుకోవడానికి నేసిపోకుండా అట్లాంటి కుర్చీ కావాలని అడిగాడంట. ఈ కాగితం రాయ్ అన్నాడంట. కాగితం తీసాడు, రాసాడంట, చేసాడంట. ఇంకా అంతే, ఉంది ఉన్నట్టు నమ్ము, నా లెక్క ప్రకారం అయితే నేను ఇచ్చేసినట్టే, నువ్వు కూడా అదే నమ్ము, పొంది ఉన్నామని నమ్ముడి. అది ఒక రకమైన ప్రార్థన చేశాడంట. చేసిన తర్వాతకి ఎవరో వచ్చారంట. సార్ మీకు మేము టేబుల్ చేరు బహుమానం ఇద్దాం అనుకున్నాం సార్ అంట. ఈయన అడిగిందిలా, సంఘంలో చెప్పిందిలా ఏమిలే. హల్లెలూయా. ఎందుకన్నా దేవుడు లేట్ చేస్తా ఉన్నాడు, ఎందుకు ఆ మాటలు మాట్లాడటం అనవసరంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందండి. ఎవడు త్వరగతాడో నాకు దించడానికి, ఎవడు త్వరగతాడో ఏకదృష్టి నామని వీడు చూసేవాడు ఎదుగుతా ఉంటూ నువ్వేం లేట్ చేస్తుంటే ఏమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏళ్ల తరబడి జరగనివి ఈ సంవత్సరం ముగిసే లోపల నిపక్షంగా జరుగుతూ ఉన్నాయి. 2022 డిసెంబర్ 31 జరిగే లోపల, తారీఖు వచ్చే లోపల ప్రభు సార్ నిలబడి మాట్లాడుతూ ఉన్నా. యేసు ప్రభు నామములో నీ పక్షంగా ఏళ్ల తరబడి జరగనివి జరిగిపోతా ఉన్నాయి. హల్లెలూయా. వచ్చే సంవత్సరం లోపల జరుగుతాయి కొన్ని కార్యాలు, కొన్ని సంవత్సరాలు జరగల, ఈ సంవత్సరం 31 లోపల జరుగుతాయి కొన్ని కార్యాలు. రాసి పెట్టుకో, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఇట్లా 9 రకాల ప్రార్థనలు ఉన్నాయండి. సమయానికి, సందర్భానికి, అవసరానికి తగ్గట్టు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను అనుకోండి, ఏమనుకోవద్దులే, అర్థమైందా? నేను చెప్పాలి, ఈ అంశం కూడా చెప్పాలి, చెప్పకపోతే తప్పైపోతుంది. ఇప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి అనే క్రమంలో, పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు నీకు అనుగ్రహించబడిన క్రమంలో ప్రభు నాకు ఆ పిల్లే కావాలి ప్రభు అన్నాను అనుకో, ప్రభు నాకు ఆ పిల్లే కావాలి ప్రభు అన్నాను అనుకో, ఆ పప్పులు ఈ ప్రార్థనలో ఉడకవు. హలో ఆమె చెప్పరా, అల్లెలు చెప్పరా, ఆ పప్పులు ఈ ప్రార్థనలో ఉడకవు. హల్లెలూయా. మనస వాచ కర్మణ ప్రాణాత్మ దేహాలతో ఏకీభవించి నువ్వు కావాలని అడుగుతున్నావు. ఆ పిల్లే నీకు కావాలంటే ఆ పిల్ల కూడా సహకరించొద్దు. ఆ పిల్ల ఇంకెవరు కావాలనుకుంటుందో మనకేం తెలుసు. అర్థమైందా? ఈ ప్రార్థన పనిచేయదు, అట్లా పనిచేయకూడదు. నీ వ్యక్తిగతమైన విషయాల కొరకు పెన్ను కావాలి ప్రభా, నా పెన్సిల్ కావాలి ప్రభా, నాకు అర్జెంటుగా 5,000 అవసరం ప్రభా అన్నప్పుడు ఈ ప్రార్థన సూపర్గా పనిచేస్తుంది. రెండో మనిషికి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరమే లే. హల్లెలూయా. ఇది వ్యక్తిగతంగా ఎక్కువగా చేసుకోవాల్సిన ప్రార్థనాంశంగా కొంచెం టైం ఎక్కువ కేటాయించి దీనికి నేను పేర్లు ప్రస్తావిస్తాను. రకరకాల ప్రార్థనలు వచ్చాయి. దేవుని చిత్తానికి నిన్ను నువ్వు సమర్పించుకునే ప్రార్థన ఉండాలి. దేవుని చిత్తానికి నిన్ను నువ్వు సమర్పించుకుంటే ప్రార్థన ఉండాలి. ఎప్పుడంటే నీకు ఒక రకమైన ఆలోచన ఉండి దేవుడికి ఇంకో రకమైన ఆలోచన ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పుడు నీ ఆలోచన తీసేసుకొని దేవుని చిత్తానికే సమర్పించుకునేలాగా చేసే ప్రార్థన ఉంటుంది. ఇది గెత్సేమనే తోటలో యేసు ప్రభు చేసిన ప్రార్థన.
ఈ ప్రార్థనలో మట్టుకే నీ చిత్తమైతే అనే పదం వాడతాం. ఈ ప్రార్థనలో మట్టుకే వాడతాం. ఈ రకమైన ప్రార్థనలో మట్టుకే అందరి పాపాలన్నీ గిన్నెలో పోసేస్తున్నాడు దేవుడు. అందరి పాపాలు, భూమి మీద ఉండే సమస్త పాపం కల్మషం అంతా కూడా ఒక పాత్రలో పోసేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు నేను తాగాల, పాపంగా మార్చబడాలా, అప్పుడు నుంచి పట్టుకుని వెళ్ళిపోతారు ఆయన శిలువ మీద మోసేదానికి. ఇది తాగేదానికి పరిశుద్ధుడికి మనసు రావట్లే. ఇది తాగేదానికి పరిశుద్ధ మనసు రావట్లే. పాపం తాగేయాలి, తాగేస్తే పాప శాపగ్రాహి అయిపోతాడు. పరిశుద్ధుడు పాపం మెరుగని వాడు. తాగేదానికి మనసు రావట్లే. నీ చిత్తమైతే తీసే ప్రభువా, ఆయనను నా చిత్తము కాదు. యేసు ప్రభు ఆ సందర్భంలో మాత్రమే ఆ రకమైన ప్రార్థన చేశాడు. రోజు చిత్తమైతే చిత్తమైతే చేయలే. ప్రభు చిత్తమైతే ఈ రోజు అందరు పరిచయలో సహజం చెయ్యి, నిశ్చితమైతే అందరిని బాగు చెయ్యి అని రోజు ఆ నిశ్చితమైతే అనలే. ప్రభు నన్ను పంపించిందే నిశ్చితం చేసేదానికి. ఈ రోజు నాకు ఎదురే ప్రతి ఒక్కరు బాగు కావాలా, ప్రతి దయ్యం వదిలిపోవాలా అని రోజు ఖచ్చితంగా పొంది ఉన్నానని చేసుకొని బయలుదేరేసి ప్రభు. హల్లెలూయా. ఇక్కడ విభేదం వచ్చినప్పుడు చెయ్యాలని తండ్రికి, నా వల్ల కాదని కొడుక్కి అనిపించినప్పుడు చిత్తమైతేనని, నువ్వు నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును కాక. ఇది నీ చిత్తాన్ని దేవుని చిత్తానికి సమర్పించుకునే ప్రార్థన. దీంట్లో మట్టుకే నీ చిత్తమైతే అని వాడాలి. ప్రతి ప్రార్థనలో చిత్తమైతే తగిలించామనుకో ఆన్సర్ కష్టం. ప్రతి ప్రార్థనలో నీ చిత్తమైతే అని తగిలించామనుకో జవాబు కష్టము, జవాబు గ్యారంటీ లేదు. ఎందుకని చేసి నీకే పొందుకుంటాలో గ్యారంటీ లేదు కాబట్టి. అవునంటారా కాదంటారా? అమ్మమ్మ నాకు ఏకీవించేవాళ్ళు కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ ఇట్ బి దై విల్. పరలోక ప్రార్థన తెలుసు, బ్యాప్టిస్టులు ఎక్కువగా చేస్తారు. పరలోక పొందిన మా తండ్రి దాంట్లో నిశ్చితమైతే పదమే కనపడతాం. అవునా? పూర్తిగా దేవుని చిత్తం ఏదో తెలిసిన యేసుక్రీస్తు ప్రభు గారు ఇది దేవుని చిత్తం ఇట్లా చేయండి అని చెప్పాడు అనమాట. దాంట్లో లాస్ట్లో మళ్ళా నిశ్చితమైతే ఉండదు. హల్లెలూయా. ఈ సంబంధం చేసుకోవాలో వద్దో తెలియనప్పుడు నిశ్చితమైతే అంటాం. హలో, హల్లెలూయా. ఈరోజు షాపింగ్కి బయలుదేరుతున్నాము. నీ కోరిక ఏంటి? ఎట్టైనా ఒక్కటైనా కొనేయాలంతే రోజు. అది చిత్తం. ప్రార్థనకు బయలుదేరుతాం అన్నమాట. దేవుడు ఏ చిత్తం కలిగినాడో, ఏ షాప్లో ఏది తక్కువకి గొప్పది నీకు ఇవ్వాలని దేవుడు నీకు తెలియదు. ప్రభువా బయలుదేరిపోతున్నా, నీ చిత్తమైతే కొనిపించు. ఇది మాత్రం అప్పుడు చేయము, ఇది మాత్రం అప్పుడు చేయము. చీరలప్పుడు, బట్టలప్పుడు, నగలప్పుడు చేయని ప్రార్థన. ఎందుకని? ప్రభు పోతున్నా, నాకు సహాయం చేయ ప్రభు, మంచి తెచ్చు ప్రభు అంతే. చిత్తమైతే అన్నా లాస్ట్లో. ఎందుకని? మెంటల్గా ముందు ఫిక్స్ అయిపోయాం కాబట్టి. అందుకే మా అంగడోళ్ళు మోసం చేసేదానికి పూర్తి ఆస్కారం ఉంటుంది. నిన్న వచ్చిన ఫ్రెష్ స్టాక్ కొత్తది నీకోసమే ఉంటుంది అంటారు అన్నమాట. పడిపోయి గుర్రాడికి. కాబట్టి నీ చిత్తమైతే అనేది అన్ని దగ్గర వర్తించదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రకరకాలు ఉన్నాయి, 9 రకాలు ఉన్నాయి. సమయం లేదు కానీ కొన్ని ముఖ్యమైనవి ప్రస్తావిస్తాను. చింత అంతా ఆయన మీద వేసే ప్రార్థన ఉంటుంది. చింత యావత్తు ఆయన మీద వేసే ప్రార్థన. కొన్నిసార్లు తెలియకుండా చింత పేరుకుంటుంది. అందరూ చెప్తాం, చింత పేరుకుంటుంది. ఎక్కడ పేరుకుంటుంది? మనస్సులో పేరుకుంటుంది. చింత తెలియకుండానే కొన్ని విషయాల మీద ఆలోచన చేస్తూ ఉండే కొద్దీ చింత అనేది పేరుకుంటుంది. అవునా? అప్పుడు ఏం చేయాలి? ఆ చింతని ప్రార్థనలో కూర్చొని ఆ చింతని ప్రభువు మీద వేసేయాలి. హల్లెలూయా. ఇదే చింత ఆయన మీద వేసేసే ప్రార్థన ఉంటుంది అనమాట. ఇప్పుడు చింత ఆయన మీద వేసిన తర్వాత నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఇది అనుకోండి, చింత అర్థమైందా? బాగా చింతగా, దుఃఖంగా, బాధగా అనిపిస్తుంది. పర్లేదు కదా సార్? చింతగా, బాధగా, దుఃఖంగా అనిపిస్తూ ఉంది. నేను చింతంతా ప్రభు మీద. ఇది ఒక రకమైన ప్రార్థన, నియమం అన్నమాట. ఇది ఖచ్చితంగా చేయాలి. చింతపడ్డము దేవుడిని దుఃఖపడ్డమే. చింతపడితే ఒక రకంగా పాపం చేసినట్టే. చింతపడద్దు అని దేవుడు చెప్పాడు. 10 మంది ప్రకారం అయితే ఆజ్ఞ అన్నమాట ఇది. సో చింత యావత్తు ఆయన మీద వేయాలి. చింతలో కొంత వేయాలా, యావత్తు వేయాలా? యావత్తు వేయాలి, కొంత వేయాలా? ఒకసారి పక్కన అడగాక, మొత్తం వేస్తున్నావు, కొంచెం వేసి దానికి వచ్చిన అడుగు. మొత్తం ఆయన మీద వేసి దానికి వచ్చినావు, కొంత వేసి కొంత తీసుకోవడానికి వచ్చిన అడుగు. చింత యావత్తు వేయాలా, కొంత వేయాలా? అమ్మయ్య, వాక్యం బతికిస్తుంది మనల్ని. హల్లెలూయా. ఇప్పుడు ఎంత చింత అనుకోండి, మొత్తం యేసు ప్రభు దగ్గరికి వచ్చా,
మోకరించా. తండ్రి యేసు ప్రభు నామములో వస్తానయ్యా, ఈ వాక్యంలో చింత అంతా నా మీద ఏమినయ్యా, దేని గురించి నీ చింతపడదని చెప్పావు ప్రభా, ఒక్కదాని గురించి కూడా నేను చింతపడడం నీ ఇష్టం కాదు ప్రభా, చింత యావత్తు నీ ముందు వేస్తున్నాను ప్రభా అని చెప్పి చింత అంతా వేస్తాం ప్రార్థనలో. చింత అంతా వేసిన తర్వాత తేలిక అవ్వాలన్నా వద్దా? తేలిక అవ్వాలన్నా వద్దా? అవ్వాలన్నా వద్దా? చింత ఈజీక్వల్ టు బరువు అంట నేను, కరెక్టేనా? చింత ఈజీక్వల్ టు బరువు. తేలిక అవ్వాలన్నా వద్దా? యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ఏం చేస్తారు సార్ మళ్ళీ? సరే పోయేసి వస్తా, సరే ప్రభు పోయేస్తాలే ప్రభా. నువ్వేం చేసినావు? వేసినట్టే వేసి మొత్తం మళ్ళా ప్రార్థనకి తీసుకుపోతుంటే ఇది చేస్తామా చేయమా మీరే చెప్పండి. చేయకూడదు కదా, చేయకూడదు. ఎందుకంటే ఇదిగో ఆ తలంపుని, ఆ చింతని నా ప్రభు మీద వేసేసా, రెండోసారి ఆ తలంపు వచ్చే ప్రయత్నం చేసినప్పుడు లేదు నేను నా ప్రభు మీద వేసాను, నేను చింతపడను, ఆయన చూసుకుంటున్నాడు అని చెప్పాలి. హల్లెలూయా. ఇది ఒక రకమైన ప్రార్థన, ఇది ఒక రకమైన ప్రార్థన. చింత ఎప్పుడెప్పుడు ఏర్పడి మనకు తెలుస్తూ ఉంటుంది. ఒరే చింత వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది, ఎట్లా తెలుస్తుంది? పాట పాడబుద్ధి కాదు, ప్రార్థన చేసుకో బుద్ధి కాదు, బైబిల్ చదువుకో బుద్ధి కాదు, పేరుకుంటా ఉంటుంది అన్నమాట. వెంటనే ఆత్మను అలర్ట్ అయిపోవాలి. అరే చింత పడతా ఉన్నానే, ఫ్రీగా ప్రార్థన చేయలేకపోతున్నా, పాట పడుకోలేకపోతున్నా, వేరే వాళ్ళు పడగలేకపోతున్నా, ఏదో దుఃఖం ఉన్నట్టు మొహం కనిపిస్తుంది బయటికి. మనమే అలర్ట్ అయిపోయి కలం మేలుకొని ఏం చేయాలంటే ఉద్దేశపూర్వకంగా దేవునితో అపాయింట్మెంట్ తీసుకొని పోయి చింతంతా వేసేసి రావాలి. హల్లెలూయా. చింతపడ్డం పాపము, చింత ఆయన మీద వేసింది మళ్ళా వెనక్కి తీసుకొని రావడం, ఆయన అవమానించడము, రెండు మనకు తగదు. హల్లెలూయా. నీ గురించి ఆయన చింతించుచున్నాడు కనుక, చింతలు మోసేవాడు ఒకడు ఉన్నాడు కనుక నువ్వు తెలిసి వెయ్యకపోతే అవమానించినట్టు కాదు. లేదులే ప్రభా నేను మోస్తలే, నేను మోసుకోగలను ప్రభా, ఈ నా వల్ల అయిపోతుందిలే ప్రభా అంటే ఆయన అవమానించినట్టు, చింతలు మోసేవాడిని అవమానించినట్టు. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. హల్లెలూయా. ప్రతి ప్రార్థన తర్వాత మొహం వెలగాల, మౌలు వెలగకూడదు. ఎస్పెషల్లీ చింత వేసేసిన తర్వాత మొహం వెలగాలి, మామూలు వెలగకూడదు. హల్లెలూయా. ఏంది మొహం వెలిగిపోతా ఉందంటే చింత మొత్తం ఆయన మీద వేసేసాను, భారం తిరిగిపోయింది. అనుదినం భారం భరించే దేవుడు అనిసమ మేళతో తృప్తిపరుస్తాడు. నైతిక స్పృహ మనకు ఉండాలి. ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని ప్రార్థనలు కలిపేస్తుందనా, అక్క చింతకాయ, మునక్కాయ, బెండకాయ మొత్తం నువ్వు చెప్తాయి, మొత్తం అన్నీ ఉప్పై, పసుపై, పొడి, అప్పటి మొత్తం అని చెప్పేసి లీటర్ 2 లీటర్ 3 లీటర్ ఖనీలతో నింపేస్తాను, మొత్తం కలిపి పడతాం దేవునికి. ఆ ప్రవాహంలో ఏరుకోవాలి దేవుడు. ఏ ప్రార్థన ఆడందిరా, ఏదిరా భరిస్తారు. ఇదొక రకమైన ప్రార్థన. కమిట్మెంట్, ప్రేయర్ ఆఫ్ కమిట్మెంట్ చెప్పినాను, ప్రేయర్ ఆఫ్ క్యాస్టింగ్ అవర్ కేర్స్ ఆన్ ది లార్డ్ చెప్పినాను. హల్లెలూయా. మామూలు క్లియర్గా చెప్పుకోవాలంటే అన్ని చెప్పాలంటే ఏమన్నా 9 రకాల ప్రార్థనలు ఉన్నాయి. 9 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి ఆత్మలో ప్రార్థన చేసే ప్రార్థన, ఆత్మతో ప్రార్థన చేయడం. ఆత్మతో ప్రార్థన చేయడానికి గుర్తు ఏంటంటే అన్ని భాషలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆత్మతో ప్రార్థన చేయడం. పౌలు గారు అన్నారు, ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో పడతాను, మనసుతో పడతాను. హల్లెలూయా. ఆత్మతో ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, అది సంఘానికి ఇవ్వబడిన వరం. హల్లెలూయా. ఆత్మలో ప్రార్థన చేయాలి. కాసేపన్నా నాలుక అన్ని భాషలో ఆడాల, రూల్ అది. నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు అలక్ష్యం చేయకూడదు, నీకు ఇచ్చిన వరాన్ని అలక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. నీకు ఇచ్చిన వరాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. ఖచ్చితం అంటే కాసేపు రోజు ఆత్మలో ప్రార్థన చేయాల్సిందే. దేవుడు నీకు ఇచ్చిన వరం, ఏర్పాటు, తాళపు చెవి, సదుపాయం నువ్వు సద్వినియోగం చేసుకోవాలా. హల్లెలూయా. ఇది ఆత్మతో ప్రార్థన చేసి అన్ని భాషలో చేసే ప్రార్థన. అర్థమైందా? విజ్ఞాపన ఒక రకమైన ప్రార్థన. నీకోసం విజ్ఞాపన చేసుకుంటావు, సహోదరులు విశ్వాసుల కొరకు విజ్ఞాపన చేస్తాం. అర్థమైందా? సపోర్ట్ ప్రార్థన అనమాట విజ్ఞాపన ప్రార్థన. నీ కోసం చేస్తావు, నీ కుటుంబీకుల కొరకు చేస్తావు, సంఘస్థుల కోసం చేస్తావు, సార్వత్రిక సంఘం అందరి కూడా చేస్తావు. విజ్ఞాపన ప్రార్థన. యాచన ప్రార్థన వేరే. యాచన ప్రార్థన ఏంటంటే దేవుడికి ఆ వేరే వ్యక్తి మనిషికి మధ్యలో తేడా కొడుతున్నప్పుడు, దేవుడు తీర్పు తీర్చేదానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వు మధ్యలోకి నిలబడతావు సంధి చేసేదానికి. ఇది యాచన ప్రార్థన. అబ్రహాం వెళ్ళాడు అనమాట, సొదొమ గొమొర్రాకి దేవుడికి మధ్య వెళ్ళాడు. అబ్బా 50 మంది ఉంటే ఆపుతావు, అబ్బా ఆపుతాపు. 40 మంది ఉంటే ప్రభు ఆపుతాపు.
మధ్యలో పడ్డాం అనమాట. తీర్పు తీర్చడానికి దేవుడు రెడీ అయిపోయిన తర్వాత, జడ్జిమెంట్ పాస్ చేయడానికి దేవుడు రెడీ అయిపోయిన తర్వాత నువ్వు మధ్యలోకి వెళ్ళి దూరతావు అనమాట. దేవుని స్నేహితురాలుగా, విమోచించబడిన వ్యక్తిగా, నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తిగా, నువ్వు మధ్యలో నిలబడతావు అనమాట. ఏమి నువ్వు వచ్చినావు మధ్యలోకి అంటే కొంచెం మాట్లాడదామల్లే, ఏమి అక్కడ 5 మంది ఉంటే ఏమి అబ్బా అంటే 5 మంది నాపేస్తావు. ఇది యాచన ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రేయర్ అనమాట. ఇంటర్సెసరీ ప్రేయర్, దాన్ని తెలుగులో యాచన అని పెట్టారు. మనం జనరల్గా యాచన కూడా తెలుగులో వినేదానికి ప్రార్థనలా కనిపిస్తుంది, కానీ ఇది మధ్యలోకి వెళ్ళి మాట్లాడడం అనమాట. నువ్వు ఊరుకో, నేను మాట్లాడుతున్నా కదా తమ్ముడు, ఇదన్నమాట యాచన ప్రార్థన అంటే. నువ్వు ఎక్స్ట్రాగా ఏం మాట్లాడుతూ ప్రార్థన చేయొద్దు, కొన్ని రోజుల ప్రార్థన బయటికి వెళ్ళొద్దు, నన్ను చేరి నీ పక్షం కానీ మొరపెట్టాలన్నమాట. ఇక్కడ ఆమె అనిపించుకొని అప్పుడు మధ్యలో వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుడు సమాధానపడి వారి పక్షం కార్యం చేసిన ఆస్కారం ఉంటుంది. ఇది యాచన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన ఒక రకమైన ప్రార్థన, యాచన ప్రార్థన విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అవునా? ఇంకో రకమైన ప్రార్థన రోగిని స్వస్థపరచలేదు. హల్లెలూయా. కమిట్మెంట్ ప్రేయర్ అన్నమాట, కాన్సిక్రేషన్ ప్రేయర్. దేవుడి చిత్తానికి సమర్పించుకునే ప్రార్థన కాన్సిక్రేషన్ ప్రేయర్. విశ్వాసయుతమైన ప్రార్థన కాన్సిక్రేషన్, దేవుడి చిత్తానికి నీ చిత్తాన్ని సమర్పించుకునే ప్రార్థన, చింత యావత్ తరిమి చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, యాచన ప్రార్థన, సంఘమంతా కలిసి చేసే ప్రార్థన ఉంటుంది. ఏకీభవించి చేసే ప్రార్థన. నీ విశ్వాసంతో, వేరే వాళ్ళ విశ్వాసంతో, పక్కనుండే వాళ్ళ విశ్వాసంతో అందరూ కలిసి ఒకే అంశం మీద ఏకీభవించేస్తారనమాట, సంఘంగా చేసే ప్రార్థన. ఇప్పుడు చూడండి, ఈ పక్క ఉండే వాళ్ళు ఈ పక్క వాళ్ళు చేసే ప్రార్థనతో ఏకీభవించట్లేదు అనుకోండి, అది ఏకాత్మ ప్రార్థన కాదు, పనిచేయదు. హల్లెలూయా. చర్చ్ సెటప్లో మనం ఉన్నాం కాబట్టి, సంఘంగా మనం ఉన్నాం కాబట్టి చాలా ముఖ్యమైన ప్రార్థన. అందరూ కలిసి కొన్ని అంశాల విషయమై ఏకాభిప్రాయంతో చేయాల. ఇంకందరూ ఒకటే మాట, ఒకటే ప్రార్థన, ఒకటే ఆమెలాగా చేయాలన్నమాట. నువ్వు చెప్తే ఒకటే, నేను చెప్తే ఒకటే, అందరికీ ఒకటే మాటలాగా చేసే ప్రార్థన అనమాట. యునైటెడ్ ప్రేయర్, ఏకాగ్రత చేసే ప్రార్థన అనమాట. ఇది భూమి మీద చాలా పవర్ఫుల్ ప్రేయర్ ఇది. హల్లెలూయా. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. పేతురు ఇప్పుడు బయటికి రావాలా, అక్కడే ఉండాలనా చెప్పండి? ఒక 5 రోజులు ఉంటే బాగుంటుందన్న వాళ్ళు ఎవరున్నారా? ఆ రోజు సంఘంలో ఎవరు లేరు. ఎట్టయితే ఏమి పేతురు గారు బయటికి రావాలంతే. అవునా? అందరూ అదే అభిప్రాయంతో ఉన్నారా? సంఘం అంతా అదే అభిప్రాయంతో ఉన్నారా? అందరూ బాహ్యంగా బయటికి కలుసుకునే దానికి పర్మిషన్ లేకపోయినా రాత్రులు ఇళ్లలో చేరి అందరూ కలిసి ఏకాత్మతో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. సంఘం ఎట్లా చేసింది తెలిసిన? అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఎట్లా చేసింది? ఆసక్తి కాదు. ఆదిమ సంఘానికి కడవరి సంఘానికి తేడా తెలుసా? వాళ్ళకి అత్యాశ ఉండింది, మనకు ఆశ కొంచెం ఉంటుంది. ఆశ ఉంటే సరిపోదండి, కొన్ని విషయాల్లో అత్యాశ ఉండాలి. అత్యాశ అంటే అర్థమైంది తెలుసా? ఆశకి అత్యాశ తాడు చెప్తా. నీ ఇల్లు, నీ వాకిలి, నీ బిడ్డలు, నీ కడుపు, నీ తిండి మర్చిపోతావు, అది అత్యాశ. నువ్వు వద్దనుకుంటావు ఉద్దేశపూర్వకంగా, అది అత్యాశ. హల్లెలూయా. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండాలా. సంఘంగా కలిసి వస్తున్నప్పుడు కొన్ని విషయాలు అత్యాశ ఉండాలా. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా క్రైస్తుని ఎత్తుకుపోయి జైల్లో వేస్తే బయటికి రాలేకుండా ఉండడం వాడు తరం కాదు. ప్రాబ్లం ఏం తెలుసా? ఒకడేమో ఎస్పీ కాడికి పోతాడు, మీరు ప్రార్థన చేస్తున్నట్లే కానీ నేను మాత్రం మన కులపాల దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొస్తాను. ఒకడు పోతాడు, ఒకడు ఎస్పీ దగ్గరికి అంటాడు, ఒకడు మాకు తెలిసిన వాళ్ళు నేను ట్రై చేస్తాడు. ఏమి కర్మ, నా కర్మ అని అందరూ కూర్చొని మొరపెట్టనుకోండి, చెరసాల బద్దలవ్వాల్సింది రూల్ అంటే. హల్లెలూయా. వాళ్ళకి వేరే యేసు ప్రభు, మనకు వేరే యేసు ప్రభు కాదు. వాళ్ళకు వేరే పరిశుద్ధత్వం, మనకు వేరే పరిశుద్ధత్వం కాదు. హల్లెలూయా. ఒకటే గురి, ఒకటే బాణం లాగా సంఘమంతా కలిసి పేతురు కోసం ప్రార్థన చేసింది. పేతురు గారు బయటికి రావాలంతే, వేరే ఒపీనియనే లేదు సంఘంలో. బోధకు వచ్చి చెరసాల బద్దలు కొట్టి, గవిని గేట్లు విడగొట్టి పేతురు గారిని తీసుకుని వచ్చి ఇంటి గేటు ముందు నిలబెట్టినాడు. హల్లెలూయా. చాలా వరకు రిజల్ట్స్ ఎందుకు రావు, ఎందుకు జరగవంటే మనకే ప్రార్థన చేసే బుర్ర ఉండదు కాబట్టి, దమ్ము ఉండదు కాబట్టి. ఈ దినాల్లో అంతేలే అండి,
అసలే కడవర దినాలు కదా, ఈ దినాల్లో అంతే సేవకి ప్రాబ్లం అయిపోద్ది, నీ తలకాయ అయిపోతుంది. ప్రార్థన చేసేది నేర్చుకోవాలి, ప్రార్థన చేసేది దమ్ము ఉండాలి. కార్యం జరిగేదాకా వదిలిపెట్టకూడదు ఈ అంశాల్లో. హల్లెలూయా. పేతురు వచ్చి ముందు నిలబడేదాకా ఆపకూడదు. ఈ ప్రార్థనలు ఏంటంటే చేస్తానే ఉండాలి జరిగేదాకా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎవరైనా అక్కడ చేరి ప్రభు అని చిత్తమైతే పేతుని బయట తీసుకురా, లేకపోతే వద్దు ప్రభు అని చేశారు. ఎవరైనా చేశారా? ఒక్కరికో చేయాల, వాళ్ళందరూ ధన్యులు. మందేందనంటే ఇంటికి లేదని ఎవరు పట్టుకో ప్రభు ఫాస్ట్ అంటాడు, కానీ ఇష్టమైతే దా, లేకపోతే వద్దు. ఇట్లా చేస్తే ప్రార్థనలో మనం డివైడ్ అయిపోయామనుకోండి, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో బంధించబడతాయి, విప్పుతారో అరలోకలు విప్పబడతాయి. నువ్వు ప్రభా ఈ భూమి మీద పలానా ఊరిలో పలానా గేటు విప్పబడిన గాక అని నువ్వు చేస్తే భూమి మీద అక్కడ దేవుడు గాక అంటే జరిగిపోతుంది అంతే. హల్లెలూయా. సంఘం అంతా కలిసికట్టుగా చేసే ప్రార్థన బట్టి ఒక మాట చెప్తా నేను. బిట్రగుంట క్షేమాభివృద్ధి మొత్తం సంఘం చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంది. రాజకీయ నాయకులే ఏమిలే, భూమి మీద ఉండే అన్నిటికంటే శ్రేష్టమైన పవర్ఫుల్ గవర్నమెంట్ సంఘం అనే గవర్నమెంట్. దీని కిందనే ఏదైనా కూడా, దీని కాలు కిందనే ఏ గవర్నమెంట్ అయినా కూడా సంఘం స్థానం తెలుసుకోవాలా, దేవుడి స్థాయి తెలుసుకోవాలా, దేవుడు ఏ పరిమాణం తెలుసుకోవాలా. మనం భూమి మీద మీరు అందరూ కలిసి బిట్రగుంటలేదు జరుగున గాక అంటే జరిగిపోవాలంతే. హల్లెలూయా. ఏంటి రాజకీయ నాయకులు మనల్ని ఉద్ధరించేది? వాళ్ళ క్షేమాభివృద్ధి కొరకు సంఘం ప్రార్థన చేయాలా? హల్లెలూయా. వాళ్ళేంది మనల్ని చూసుకునేది? ఆవిడ నన్ను చూసుకునే వాడు పైన ఒకడు కూర్చో ఉన్నాడు. హల్లెలూయా. అధికారాన్ని బట్టి నాయకులను బట్టి దేవుని మహిమ కలుగును గాక. అయితే నువ్వు ఏ ఊరిలో ఉండవో, నీ సంఘం ఎక్కడుందో, సంఘం చేసే ప్రార్థన మీదే ఆ ఊరి క్షేమాభివృద్ధి మొత్తం డిసైడ్ అవుతుంది. బైబిల్ చూసుకోపోండి, బైబిల్ చూసుకోపోండి. హల్లెలూయా. యునైటెడ్ ప్రేయర్. అన్న నీ అభిప్రాయం ఏంటంట? అదే అభిప్రాయం. అన్న నీ అభిప్రాయం ఏంది? అదే అభిప్రాయం. నీ అభిప్రాయం ఏంది? నీ మాట నా మాట. నీ అభిప్రాయం ఏంది? నీ మాట నా మాట. సరే కానీ అందరు కలిసి ఆమె చెప్తాం. ఆమెను అన్న వరకు కొన్ని విషయాలకి రోడ్లు పడేదానికి ఆమె చెప్పాలా, నీళ్లు ప్రవహించడానికి ఆమె చెప్పాలా, కరెంటుకి ఆమె చెప్పాలా. నువ్వు ఏమి కావాలని సంఘంగా కోరుకుంటున్నావు ఈ ఊరిలో, దానికి నువ్వే ఆమె చెప్పాలా. ఫస్ట్ నువ్వు కాగితాలు నువ్వు జారీ చేయాలా, ఆర్డర్స్ సంఘం పాస్ చేయాలి ఫస్ట్. హల్లెలూయా. ఉండే అధికారం ఉండే సహకరించలేదు అంటే దేవుడు దించి పోయే వాళ్ళు కూర్చోబెడతాడు. ఆయన చెప్పిన మాట కట్టుకుంటున్నాడు దేవుడు. అదేంది ప్రభా భూమి మీద మీరు అందరూ కలిసి ఆమెనంటే నేను ఆమెనన్నా జరగలేదు నా పక్షంగా అంటే దేవుడు ఏం తల చిన్నపోద్దా? నో, మాట కట్టుబడి నాడు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చాలా కీలకమైన అంశాలు అండి, చాలా కీలకమైన అంశాలు. కొన్ని మూర్ఖ ప్రార్థనలు చేస్తాము, మూర్ఖ ప్రార్థనలు కొన్ని చేస్తాము, జవాబు రాకపోయేసరికి దేవుడి మీద వెళ్తాం, సంఘం మీద వెళ్తాం, పాస్టర్ మీద వెళ్తాం. అది చేయకూడదు, మన వల్ల జరగకూడదు ఆ పని. మూర్ఖంగా కొన్ని ప్రార్థనలు చేస్తాం, పట్టిన పట్టానట్టుగా మూర్ఖ ప్రార్థన చేస్తాం, వాక్యానికి సంబంధం లేని సొంత ప్రార్థనలు చేసుకుంటాము. జరగకపోయేసరికి దేవుడి మీద కలిగి, మనుషుల మీద కలిగి, సంఘ సహవాసం మీద కలిగి, తిండి మానేసి నిద్ర మానేసి ఏదో సాధిస్తున్నట్టు మూల కూర్చుంటాం. ఉదాహరణ చెప్తా నేను, చెప్తున్నా ఉదాహరణ. సమయం ఉందా నాకు? థ్యాంక్ యూ లార్డ్. 5 నిమిషాలే చెప్తున్నా. షల్ ఐ గో ఫర్ 5 more minutes? 5 నిమిషాలు. హల్లెలూయా. నా ప్రియ సహోదరు ఒక అక్క ఉన్నారు. ఆ ఇంటి మొత్తంలో ఆమె దేవుని నమ్ముకుంది, ఆ మాత్రమే దేవుని నమ్ముకుంది, ఆ మాత్రమే దేవుని నమ్ముకుంది. బాగా బలంగా విశ్వాసాలు ఎదుగుతూ ఉందన్నమాట. నా దగ్గర ఆప్తురాలు. అయితే వాళ్ళ ఇంట్లో ఇంకెవరు తోబుట్టువులు 2-3 ఉన్నారు. వాళ్ళు దేవుని నమ్ముకోవాలా, తల్లిదండ్రులు దేవుని నమ్ముకోవాలా. ఈ మాత్రమే ప్రభువు నమ్ముకొని కష్టమైన ఇబ్బంది అయిన ప్రభులో ఉంది. ఒకనొక సందర్భంలో చివరి తమ్ముడు, ఆఖరి తమ్ముడు పొలాల్లో వేసే ఎలుకలు గుళిక మందు మింగేసినాడు. పురుగుల మందు తాగితే బతికే ఛాన్సులు అదంతా వేరే, ఆ పర్సంటేజ్ వేరే. అల్యూమినియం ఫాస్ఫైడ్ మాత్రలు ఉంటాయి, గుళికలు ఉంటాయి, పొలాల్లో వేస్తారు, ఎలుకల కోసం వేస్తారు. ఈ గుళిక మింగితే కష్టం, ఈ గుళిక మింగితే బ్రతకడం కష్టం అన్నమాట. ఆ గుళిక మింగినాడు. హుటిన ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. నాకు నా దేవుడు నా తమ్ముడిని బతికేయాలా, నా ఇల్లు మొత్తం నమ్ముకుంటారా నిందే.
ఏమనంటే నా తమ్ముడు బతకాల, నా ఇల్లు మొత్తం నమ్ముకుంటారు కదా, ఇప్పుడు ఇది ఆ గడియ, ఇది దేవుడు కనుక కార్యం చేస్తే అమాంతం జుట్లు అప్పగించేస్తారు, లొంగిపోతారు దేవునికి అనిందనమాట. ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక రోజుకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, రెండో రోజుకి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ తగ్గిపోయింది. ప్రార్థన చేస్తూ ఉన్నాము. కొన్ని దినాల తర్వాత 2-3 డేస్ తర్వాత వ్యక్తి చనిపోయినాడండి. చనిపోయిన తర్వాత నేను ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళా. ఇంకా నన్ను సొక్కా పట్టుకొని ఊపుతా ఉంది. ఎందుకు జరిగింది, దేవుడు ఎందుకు చేయలేదు, నాకు ఎందుకు చెప్పని అమ్మగా ఊగుతున్నా తప్పిస్తే మాటలేదు. నాకు మీద మొహం పేలిపోయింది, నాది అంటే పాడిపోయింది మొహం మీద నవ్వు లేదు, సంతోషం లేదు, ఏం లేదు అనమాట. దుఃఖంలో ఉన్నాను. ఏంది ప్రభు అంతగానో అన్నీ పక్కన పెట్టేసి ఈ విషయమే మొరపెడితే చేయగల సమర్థుడు కదా, నువ్వు ఎందుకు చేయలేదు ప్రభా, నీ వల్ల అయితే కదా ప్రభా, నువ్వు ముట్టుంటే బాగుపోయిన ప్రభా అని చెప్పేసి తిండి సగ్గించట్లా, నిద్రపోవట్లే, ఏం సగ్గించట్లా, కొందరు అదే ధ్యాసలో ఉండిపోయినా. నేను అదే ధ్యాసలో ఉండిపోతే కొన్ని దినాల తర్వాత ప్రభుతో నెమ్మదిగా బైబిల్ తెరవడం, ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత దుఃఖపడిన వ్యక్తిగా పరిశుద్ధాత్మను మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. ఏమంటే నువ్వు నాలో ఆనందించి ఎంతకాలమైంది అని అడిగినాడు. నువ్వు నాలో ఆనందించి ఎంతకాలమైంది అని అడిగినాడు. వెంటనే దుఃఖం అంటూ ఎగిరిపోయింది. ఆ తెలియని స్తబ్దత, గమ్ముగా ఉండే స్వభావం ఎగిరిపోయింది. పరిశుద్ధాత్మ క్షమించు సెల్ఫ్ రేమ్ రామ్ బ్రో సేమ్ రే అని ఎత్తుకున్న తర్వాతకి కాసేపటికి ఉదారంగా ఫ్రీ అయిపోయిన మనిషిని నేను. అయిపోయిన తర్వాతకి ఆ సహోదరుని చెప్పినాను కదా, కొన్ని రోజుల తర్వాత కుదుట పడిన తర్వాత ఎట్లున్నారు, తింటున్నారా, అమ్మ ఎట్లా అందరూ బాగా ప్రార్థన చేసే క్రమంలో నాకు పోయిన సంవత్సరం డిసెంబర్లో ఎవరో చచ్చిపోతున్నట్టు కలొచ్చింది అనింది. ఏమనింది? ఎవరో చచ్చిపోతున్నట్టు కలొచ్చింది, కుంట కనపడింది నాకు. నేను మా అమ్మకేమో అవుద్దేమో, మా నాన్నకేమో అవుద్దేమో, పెద్దోళ్ళు కదా అనుకొని ఈశ్వర రక్తమే చేయమని చెప్పుకొని పండుకున్నాను నింది. నాకు సర్ర నింది. బెల్ట్ తీసుకొని కొట్టాలనిపించింది, చేపల కట్ట తిరిగేసుకోవడాలనిపించింది. దేవుడు మంచోడు, నెలల ముందు బయలుపరిచినాడు. నా దేవుడు మంచోడు, నెలల ముందు చెప్పినాడు, మేలుకో, ప్రార్థన చేయి, తిప్పుకుంటూ సదాన్ ప్రణాళిక అని ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు. మనము అవి గ్రహించే స్థితిలో ఉండము. అంతా అయిపోయిన తర్వాత ఎందుకు జరిగింది, నాకేం జరిగింది దేవా ఎందుకు అని దేవుని క్వశ్చన్ వేస్తూ ఉంటాం. నాకు అప్పుడు ప్రభు అని మంచోడు ప్రభా. ఇప్పుడు ఒక్కరితో కూడా ఆమె విషయం చెప్పలా. ప్రార్థన చేసే వాళ్ళకి ఇట్లా కనిపించింది, ఆ పొద్దు ఈరోజు కనిపించింది, రాత్రి పండుకుంటే ఎవరికి చెప్పలా. ఆ 5 నిమిషాలు ప్రార్థన చేసి పండుకొని కొన్ని నెలల తర్వాత గండం వచ్చిన తర్వాత ఆ గండాన బారిన పడిపోయి తమ్ముడు చనిపోయిన తర్వాత దేవుణ్ణి అందరినీ ప్రశ్న వేస్తాడు. తప్పు కదా, సబబు కాదు కదా. నీతి న్యాయాన్ని ఆధారం చేసుకుంటూ న్యాయం తప్పడం. హల్లెలూయా. ఆయన నమ్మే వాళ్ళ పక్షంగా అమ్మ అంత దేవుడు అటు చేయడు. ఏదైనా కూడా అండి, నువ్వు నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు సగించకపోయినా, నీకు ఇష్టమో రాకపోయినా ఆయన నమ్మదగినవాడు, మంచివాడు, నీతిమంతుడు, మేలే చేసే దేవుడు. హల్లెలూయా. అట్లా సూక్ష్మంగా దేవుడు కొన్ని విషయాలు నీకు అందిస్తున్నప్పుడు కల మేలుకో, జాగ్రత్త పడు, అలర్ట్ ఇస్తున్నప్పుడు మనం మేల్కొని మల్ల గుల్లలు పడాల. కింద కాళ్ళు పెట్టి పైన పెట్టి విచిత్రాలు చేసి ఎట్లన్నా చేసి ప్రార్థన చేసి అవి కొట్టేసుకోవాలి జరగకుండా. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం, నేను ప్రార్థన చేసాం ఆయన కూడా దేవుడు ఎందుకు లేదు, నా ప్రార్థన పని చేయట్లేదు అనుకుంటాం. నో. ఏ టైంకి చెయ్యాలో, ఏ టైంకి అలర్ట్ అయిపోవాలి దేవుడు చెప్తాడండి. హల్లెలూయా. అక్కడ నీళ్ళు వదిలే ముందే కదా ఇక్కడ డ్యామ్ ముయ్యాలా. హల్లెలూయా. అవును కదండి. ముందు జాగ్రత్త ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. అంత ఆత్మీయ స్పృహలో ఎప్పుడు మనం ఉండాలా. హల్లెలూయా. ఇది ఫైనల్, ఇది చెప్పి ముగించేస్తా. ఒక సందర్భంలో ఒక ముఖ్యమైన, అతి ప్రాముఖ్యమైన, అప్పుడు భూమి మీద బలవంతంగా వాడబడుతున్న దైవజనుడు సీరియస్ అనే స్పీడ్ పోస్టు వేరే ప్రాంతంలో పాస్టర్లు, పెద్ద పెద్ద నాయకులు, సంఘాలన్నీ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు స్పీడ్ పోస్ట్ వచ్చింది. అర్జెంట్ మెసేజ్ వచ్చింది అనమాట. పలానా ఊరిలో
పలానా పేరు పొందిన దౌర్షకుడికి సీరియస్ అయిపోయింది, అందరూ కలిసి దేవుడు బతికేయాలని ప్రార్థన చేయండి అని లెటర్ చేస్తుంది అనమాట. పెద్ద పెద్ద సేవకులందరూ స్టేజ్ మీద కూర్చో ఉన్నారు. చాలా మంది క్రైస్తవ సమాజం ఉంది. వ్యక్తి వచ్చాడు, కాగితం ఇచ్చాడు, అర్జెంట్ అంట, సేవుడు బాగలేదంట, అందరూ దేవుడు బాగు చేయడంతో ప్రార్థన చేయండి అని అందరికీ వచ్చినప్పుడు కాగితం. వెంటనే అప్పటికప్పుడు సభ ఆపేసి ఆ సభను నిర్వహిస్తున్న అధ్యక్షుల వారు వచ్చి, ఇది ముఖ్యమైన ప్రార్థన అంశము, ఆయన పేరు చెప్తున్నా మీకు, ఎవరు అనారోగ్య పాలు పొంది చెప్తున్నా పేరు నేను అంతా చెప్పేసి నాకు చెప్తాలే, అర్థమైందా? ఈయనకి బాగలేదంట, అందరం కలిసి దేవుడు బాగు చేయనట్లు ఆశ్చర్యకారం జరిగి దేవుడు తిరిగి లేపినట్టు ప్రార్థన చేద్దామని ఈయన అందరికీ ప్రకటించేశాడు. సంఘం అంతా అందరు లేచారు, అందరు సేవకులు లేచారు అనమాట. అందరు లేచి ఇంకా పట్టుకున్నారు, కంకణం కట్టారు. యునైటెడ్ ప్రేయర్, అందరు కలిసి ఒకే కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? ఆయన బాగా అయిపోవాలని కోరుకుంటున్నారు అనమాట. అందరు కలిసి ఒకటే ప్రార్థన. ఇక్కడ ఇంకొక మూల ఇంకో దేవసేన ఇక్కడ కూర్చోండి అనమాట. కూర్చోండి అందరితో పాటు ఆయన కూడా లేస్తా ముందుకెళ్తున్నప్పుడు తక్కువ ఆగిపోయినట్ట, బ్లాంక్గా ఎవరు ఆపేసినట్టు. వ్యక్తిగతంగా లోపల పరిశుద్ధాత్మ మాట్లాడనమాట. నువ్వు ఆ ప్రార్థనలో ఏకీపించాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి బ్రతకబోవట్లేదు, చనిపోయి నా దగ్గర రాబోతున్నాడు, చాలా టైం ఇచ్చాను, మార్చుకోమని చాలా చెప్పాను, మార్చుకోలేదు, ఇప్పుడు ప్రార్థన చేసిన వేస్ట్, నువ్వు ఆమె చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే చెప్పినట్ట ఈ ఒక్కరితో. అలా అందరు చేశారు. సాయంత్రం చచ్చిపోయాడని కబురు వచ్చింది. ప్రార్థనలో భూమి మీద అత్యంత ప్రథముడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. భూమి మీద ఎప్పుడు ఏ ప్రార్థన ఎవరికి ఏది మొత్తం అంతా తెలిసిన వ్యక్తి, నువ్వు చేసే ప్రార్థన అవుతా కాదా కూడా తెలిసిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఆయన చెప్పేది నాలా ఆయన ప్రకారం ఆశ్రయించాలా. హల్లెలూయా. చచ్చిపోయిన ఆయన పేరు విలియం బ్రాన్హామ్ ఉంటారు. ఇప్పుడు కొంటారు సమాజంలో అనమాట. మా బోధకుడు మా ఆయన చచ్చిపోలేదు మళ్ళీ వస్తుందని చెప్పేసి ఎప్పటికీ తప్పుడు కొట్టుకు ఆపట్లే. నేను చాలా టైం ఇచ్చాను, నావాడే మార్చుకోమని చాలా టైం ఇచ్చాను, మార్చుకోవాలా, నేనేం చేయలేను, ఇప్పుడు నువ్వు చేసినా కూడా ఏం కదని ఒక్కడితోనే దేవుడు మాట్లాడగలిగినాడు. అందరు చేసినా కూడా కుదరదు, నేను నా సన్ని తీసేసుకుంటున్నాను, నష్టం జరుగుతూ ఉంది నా సంఘానికి భూమి మీద బోధల ద్వారా, చాలా టైం ఇచ్చా మార్చుకోలే, నేను తీసుకుంటున్నా, నువ్వు ఏకీభవించాల్సిన అవసరం అని ఒక్కడితోనే చెప్పినాడు దేవుడు. ప్రార్థనలో ఫస్ట్ యాంటీనా పరిశుద్ధాత్మ వైపు తెరవాలి. ప్రార్థనలో ఫస్ట్ యాంటీనా పరిశుద్ధాత్మకు తెరవాలి. ఫస్ట్ ప్రార్థనలో సిగ్నల్ అక్కడి నుంచే కనెక్ట్ చేసుకోవాలి. అలా చేయండి, బాగా చేయండి. సంఘంగా అందరు కలిసి ముందస్తుగానే దేవుడి చిత్తం ఎరిగిన వారంగా పెట్టుకుంటా తదితర ప్రాంతాలు ఆత్మల సంపాదన కొరకు సంఘం అంతా ఏకమించి చేయండి, అంతే చేయండి. ప్రార్థన పత్రులను జవాబిస్తారని దేవుడు చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొరపెట్టు, మొరపెట్టు, నేను ఇస్తా ఉత్తరం అన్నాడు దేవుడు. హల్లెలూయా. యు స్పీక్ టు మీ, ఐ స్పీక్ బ్యాక్ టు యూ. యు టాక్ టు మీ, ఐ టాక్ బ్యాక్ టు యూ. నాతో మాట్లాడుతా. హల్లెలూయా. నా దేవుడు మంచోడు, ప్రార్థనకు ప్రతిఫలం జవాబిచ్చే దేవుడు, అంగళార్పు నాట్యంగా మార్చేసేటోడు. ప్రతి కన్నిటికి డ్యాన్స్ రెడీగా ఉండాలా. ఏడ్చే తెలిసిన మనము, కన్నీళ్ళు పెట్టుకుని తెలిసిన మనము నాట్యానికి రెడీగా ఉండాలా. కొన్నన్నా బతుకున్నగా స్టెప్పులు నేర్చుకోవాలా. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిన తర్వాతకే కాదు, నీ పక్షంగా కార్యం జరిగిన తర్వాత కూడా పరలోకం దాకా వెయిట్ చేస్తావా? కార్యం జరిగిపోయిన తర్వాత కూడా అంగళార్పు నాట్యంగా మార్చొద్దు. హల్లెలూయా. ప్రభువా, ఎస్పెషల్లీ దీనికోసము, దీని పక్షంగా, నా పక్షంగా నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి రేపు ఆదివారంలో నేను మాత్రం డ్యాన్స్ వేయాల్సిందే ప్రభా అని పోవాలా. హల్లెలూయా. స్టెప్పులు నేర్చుకోవాలా. నాకు కూడా లేదనమాట, రాదనమాట స్టెప్పులు వేసేది. ఏమోరా ఇంతగానో నీ పక్షంగా కార్యం చేస్తే ఏమి రెస్పాన్స్ ఇవ్వా అని దేవుడు అంటే, మన గమ్మ నాకు రాదు ప్రభా, సారీ ప్రభా, సిగ్గు ప్రభా, నాకు నా వల్ల కాదు, ఏడ్చేకేం లేదా. హల్లెలూయా. నాట్యంగా మార్చడా ఎన్నిసార్లు మార్చున్నాడండి. మనం ఏం చేస్తామంటే నాట్యం ఆడాల్సినప్పుడు నాట్యం ఆడకుండా కృతజ్ఞతలు పెట్టుకోవడము, భోజనాలు చేయడము, తేపడము, ఆమె అయిపోయింది అంతే. హల్లెలూయా. ఎందుకు నాట్యం వేస్తాను అంటే, ప్రభు ఆ అంగళార్పు ఈ నాట్యంగా మార్చి నీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రభు, ఈ నాట్యం నీకు సమర్పణ, ఈ నాట్యం నీకు అంకితం ప్రభు అన్నట్టు ఉండాలి. హల్లెలూయా. ఏదో క్రిస్మస్కో, ప్రీ క్రిస్మస్కో, సండే స్కూల్కో పిల్లొచ్చి స్టేజ్ మీద వేయడం కాదు.
వెయ్యాలా, ఆరాధనలో నువ్వు వెయ్యాలా. శ్రేష్టమైన ప్రార్థన, అన్ని ప్రార్థనల కంటే శ్రేష్టమైన ప్రార్థన చెప్తున్నా, స్తుతి ఆరాధన అనే ప్రార్థన. ఇది అతి గంభీరమైన ప్రార్థన, బహు బలం కలిగిన ప్రార్థన. చాలా ప్రార్థన అంశాలు పట్టకుండానే ముగిసేసే ప్రార్థన ఇదనమాట. హల్లెలూయా. ఆ పెంతెకొస్తేలకు సంబంధ సహవాసం పెద్ద పుస్తకం, కొన్ని పుస్తకాలు ఉన్నాయన్నమాట. నాకు ఈ పదం భలే ఇష్టం, ఒక్కటి చెప్తా. నువ్వు బాగా పాడు 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 పాడతా 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 ఆరాధనలోకి వెళ్ళిపోవు. ఆ పుస్తకం రాసిన మాట చెప్తున్నా. పాడు 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 బాగా లీనమైపోయి 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 ఆరాధనలోకి వెళ్ళిపోవు. ఆరాధనకి వెళ్ళిపోయి ఆరాధన ధ్యాసలో ఉండు 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 అదే ధ్యాసలో ఆరాధన చేస్తూ 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 వెళ్ళిపోయి మహిమలో నిలబడతావు అని రాయబడి ఉంటాయి. హల్లెలూయా. చల్లంగా పాటలతో స్టార్ట్ చేసి నేరుగా నువ్వు లీనమైపోయి ఆరాధన చేసే ధ్యాసలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. పక్కన ఎవడు కదులుతున్నాడు, ఎవడు తిరుగుతున్నాడు, ఎవరు సంబంధం లీనమైపోంట. ఆ వచనంతో ప్రభువుని ఆలాపన చేస్తూ ఉంటావు, దేవుడికి ఉయ్యాలు ఊపుతా ఉంటావు అనమాట. దిగొస్తుంది దేవుని సన్నిధి. హల్లెలూయా హల్లెలూయా. ప్రతిసారి అడిగేకే కాదు, ఇచ్చేకి రావాలి, సమర్పించేకి రావాలి. స్తుతి ఆరాధన చేసే ప్రార్థన అన్నిటి ప్రార్థనలకి మిగతా వెళ్ళనుకుంటే ఇది మాత్రం బటన్ వేలన్నమాట. ఇది మెయిన్ సపోర్ట్ ప్రతి ప్రార్థనా జీవితానికి. కొందరు స్తుతి తక్కువ చేస్తారు, ఆరాధన తక్కువ చేస్తారు, ప్రార్థనలు ఎక్కువ చేస్తారు. నాకు అది ప్రభు, నాకు ఇచ్చే 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 అది ఇచ్చే 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 అంటే ఆల్రెడీ చేసిన సంగతి ఏందే, ఏం చేస్తావు? మర్చిపోతావు అప్పుడే. ఆల్రెడీ చేస్తున్నాడు కదా, వాటి సంగతి ఏంది? హల్లెలూయా. వాటిని తలుచుకుంటూ తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ గుమ్మముల్లో కడుగు పెట్టాలా. హల్లెలూయా. కృతజ్ఞత అర్పణ, హల్లెలూయా కృతజ్ఞత యేసయ్య అని అనుకుంటా రావాలా గడపలోకి. ఇంకా వచ్చి స్టార్టింగ్ ప్రార్థన చేస్తున్న అమాంతం ఎత్తుకోవాలి స్తుతి అంతే. హల్లెలూయా. ఇది ఇంటి గదిలో జరగాల, సంఘం 4 గోడల మధ్య జరగాల. అన్న ఆరాధించేవారు ఆరాధనలో ఆరాధన తక్కువ చేస్తారండి ప్రజలు, ప్రార్థనలు ఎక్కువ చేస్తారు. రివర్స్ చేయాలా, ఆరాధన ఎక్కువ చేయాలి. ఆ ఆరాధన ఫ్లోలో అంశాలు అట్లా వేసేయాలంతే. హల్లెలూయా. ప్రార్థన నియమాలు ఉన్నాయి, ప్రార్థన విధానాలు ఉన్నాయి. ఫుట్బాల్ రూల్స్ ఉంటాయి, క్రికెట్కి ఇంకో రూల్స్ ఉంటాయి, కబడ్డీకి ఇంకో రూల్స్ ఉంటాయి, షటిల్కి ఇంకో రూల్స్ ఉంటాయి. ఆ గేమ్లో రూల్స్, ఈ గేమ్లో రూల్స్, ఆ రూల్లో పెడితే ఆట బాగుండదు. హల్లెలూయా హల్లెలూయా. కబడ్డీలా కొన్ని ప్రార్థనలు ఉంటాయి, కోత ఆపని ఆపకూడదు, గెలిచేదా కోత ఆపకూడదు. కొన్ని ప్రార్థనలు ఉంటాయి, గెలిచే వరకు కోత ఆపకూడదు అంతే. హల్లెలూయా. ప్రార్థనలో వినియోగించాల్సిన అస్త్రాలు యేసు ప్రభు నామం అనే ఆయుధం, యేసు ప్రభు రక్తం అనే ఆయుధం, వాక్యం అనే ఖడ్గం, ఇంకా మొత్తం అన్ని ధరించిపోవాలి ప్రార్థనలకు అనమాట. కుస్తీ బస్తీ పై సవాలంటే వాళ్ళ ప్రార్థనకి. హల్లెలూయా హల్లెలూయా. నీ పక్షంగా యుద్ధం చేసేవాడు ఈ నెలలో యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ పక్షంగా యుద్ధం చేసేవాడు ఈ నెలలో యుద్ధం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. కొందరు కన్నులు ఆగిపోతా ఉన్నాయి. కొన్ని అంశాలను బట్టి కొందరు కార్చిన కన్నులకి దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు. హల్లెలూయా. గుడ్డు నిండిపోయింది చాలింగ్ అంటున్నాడు కొన్ని నిమిషాలు బట్టి. గుడ్డు నిండింది దాచుకోవడం చాలా అంటున్నాడు కొన్ని నిమిషాలు బట్టి. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. నా దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. స్తుతుల సింహాసనం మీద ఆలస్యమయ్యే దేవుడు. హల్లెలూయా. ఫస్ట్ బాగా స్థుతులు చెల్లిస్తే నువ్వు తెచ్చి కూర్చోబెట్టుకోవాలా. స్థుతి చెల్లిస్తా ఉంటే గమ్మున వచ్చి కూర్చోనమాట. ఏం చెప్పరాదా అని, ఏం కాలేదు ప్రభు కాసేపు వినలే, ఇంకాసేపు అని చెప్పి స్థుతులు చెల్లిస్తూ ఉండాలన్నమాట. అంతే దిల్కుష్ అయిపోతాడు అనమాట. అప్పుడు గనక చెప్పినా అనుకో ప్రార్థనాంశము ఓ జరిగిపోద్దు బ్రో. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరండి ప్రార్థన యోధుల్లాగా ఉండాలా. ప్రతి ఒక్కరు ఉండాలా. అందరి కోసం పాస్టర్ కూడా చేయడం కాదండి, అందరు కలిసి ఆయన కోసం చేద్దా. హల్లెలూయా. అందరు కలిసి చేద్దా ఆయన కోసము. ఎల్లకాలం ఆయన మన కోసం చేస్తూ ఉండేది. ప్రార్థన రాదా, యేసు ప్రభువు లేడా, బైబిల్ లేదా, పరిశుభ్రం లేడా. హల్లెలూయా. ఎట్ట చేయాలంటే ప్రార్థన పాస్టర్ కోసం ఆ మాంతో అభిషేకం పిరికిపోవాలంతే, ఫ్లోట్ అవ్వాలి అభిషేకం. ఆయన అట్లా చేయాలి ప్రార్థన అంతే.
ఎప్పుడో బలహీనంగా ఉండి ఏదే పనుల్లో పడి బిజీ అయిపోయి ప్రార్థన చేసుకోలేకపోతా ఉండి ఎన్ని పనులు ఉంటాడో, నువ్వు చేసేసిన దాన్ని బట్టి అమాత్రం ఆ ప్రార్థన తోసుకొచ్చి నువ్వు బలంగా వాడుతావు ఈ మధ్యలో. హల్లెలూయా. ప్రార్థనా జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం, ఇది చాలా కీలకం. ఎప్పుడు నీదే ప్రార్థన, నీ అంశమే ధ్యాసలో ఉండకూడదు, సెల్ఫిష్ ఉండకూడదు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని, ప్రభా నాకున్న ఈ ప్రార్థన అంశాలు కానీ ఇప్పుడు వాళ్ళు బాధలు ఉండరు ప్రభా, ఈ పక్కన పెట్టి వాళ్ళ కోసం చేస్తా ప్రభా. ఇది మనం కనుపరచాలి, క్రియల్లో చేయాలి. అంతసేపు నా ప్రార్థన నాకే 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 అట్లా ఉండకూడదు. ఉండేటివి ఉంటాయి కొన్ని. ఈ పరిస్థితుల్లో మనం వీటిని పక్కన పెట్టి వేరే వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు ఈ ఆటోమేటిక్గా తీరిపోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కొందరు అవమానాలు పడ్డారు, నిందలు పడ్డారు, యేసు ప్రభు నామములో ప్రకటిస్తా ఉన్నా, రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కొందరు భాగములు పోగొట్టుకున్నారు, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు, రెట్టింపు భాగములకు కర్త ఏర్పాటు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. అవమానంతో నిందలతో మనుషులు అసహించి చులకంచు చూసి తగ్గించేసుకోవడంలో తగ్గింపబడి ఉన్నావు. నీ కొమ్ము ఘనత నుండి దేవుడు దేవుడు అన్నాడు. కొందరి గిన్నెలు అడిగంటిపోయి ఉన్నాయి, నీ గిన్నె నిండి పొర్ల రోజు దగ్గరలో ఉంది. నీ గిన్నె పొరుతుంది, నీ అకౌంట్ పొంగి పొరుతుంది, నీ అకౌంట్ పడుతుంది, నీ ఫోన్ పే పడుతుంది, పొరుతుంది. ఆయన కాపరి కాబట్టి పొరుతుంది. నీ గిన్నె నిండి పొరుతుంది. హల్లెలూయా. నీ బియ్యపు గిన్నె నిండి పొరుతుంది. జరుగుతుందా? కార్యం జరుగుతాయి. హల్లెలూయా. సడన్ ప్రమోషన్స్ యేసు ప్రభు నామములో ప్రకటిస్తా ఉన్నాను. సడన్గా వచ్చే ప్రమోషన్స్ యేసు ప్రభు నామములో ప్రకటిస్తున్నాను నేను. హల్లెలూయా. ఈ పరిచయం విస్తరించిన గాక, ఈ సంఘం విస్తరించిన గాక, కుటుంబాలందరూ దీవించబడుతున్న గాక, ఓ విస్తారంగా వలించదు గాక, దేవుడే మహిమ పొందును గాక. అందరికీ